స్టార్ట్ విత్ కాంపోజిషన్ స్కీమ్ పార్ట్ 2. ఈ పార్ట్ 2లో మనం ఏం కవర్ చేస్తామంటే మిగిలిన కవర్ చేద్దాం. పార్ట్ 1లో ఏం కవర్ చేసాం? అగ్రిగేటెడ్ టర్నోవర్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. అక్కడ అగ్రిగేటెడ్ టర్నోవర్లో ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేయాలి. అక్కడ మిస్ అయిపోయింది. ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిగేటెడ్ టర్నోవర్ అంటే ఏంటి? ఏదైనా సరే సెక్షన్ 10(1), సెక్షన్ 10(2) నేను మాట్లాడుకున్నాం. 10(1) ఏం చెప్తాడు? మ్యానుఫ్యాక్చర్ ట్రేడర్స్ ఇది ఫుడ్ సర్వీస్లో ఉన్న వాళ్ళు 150 lakhs వరకు ఉంటే వాళ్ళు అగ్రిగేటెడ్ టర్నోవర్ వాళ్ళు అప్ టు 150 lakhs అయితే కాంపోజిషన్ స్కీమ్లో ఉండొచ్చు. 75 lakhs వరకు కూడా ఉండొచ్చు. అది దాటితే రెగ్యులర్ స్కీమ్లోకి వెళ్ళిపోవాలని మాట్లాడుకున్నాం. అలాగే సెక్షన్ 10(2)లో ఏం మాట్లాడుకున్నాం? ఏదైనా సరే సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాడు 50 lakhs వరకు ఉంటే అప్ టు 50 lakhs వరకు కాంపోజిషన్ స్కీమ్ అవైలబుల్. అప్ టు 50 lakhs ఆన్ వాట్ బేసిస్? అగ్రిగేటెడ్ టర్నోవర్. సో ఆ అగ్రిగేటెడ్ టర్నోవర్ ఎలా డిసైడ్ చేయాలట? అదే ఆల్ ఇండియా బేసిస్ మీద. దాంట్లో ఏమేమి తీసుకోవాలి? అగ్రిగేటెడ్ టర్నోవర్లు అంటే ట్యాక్సిబుల్ సప్లైస్ తీసుకోండి, ఎగ్జిమ్టెడ్ సప్లైస్ తీసుకోండి, ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినా అవి కూడా తీసుకోండి అని చెప్పాడు. బట్ ఏమి ఎక్స్క్లూడ్ ఏ వెయిట్ని తీసేయమన్నాడు? ఏం తీసేయమనంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నువ్వు ఏమైనా పే చేస్తే అది మైనస్ చేసేయమన్నాడు. దాంతోపాటు జిఎస్టీ గ్రూప్ అంటే ఏంటి? సిజిఎస్టీ కానీ, ఎస్జిఎస్టీ కానీ, యూటీజిఎస్టీ కానీ, ఐజిఎస్టీ, కాంపెన్సేషన్ సెస్ ఈ రూపంలో ఎవరికైనా ఏమైనా పే చేసినప్పుడు దాన్ని కూడా నువ్వు ఏం చేయాలి? తీసుకోవద్దు, ఎక్స్క్లూడ్ చేయండి అంటున్నాడు. అలాగే దాంతోపాటు ఇంట్రెస్ట్ ఇన్కమ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్. ఓకే, విత్ దిస్ విల్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్. ఇప్పుడు మనం మాట్లాడుకునే క్వశ్చన్ ఎప్పుడు అడిగాడంటే ఎంటీపీలో అక్టోబర్ 2019లో అడిగాడంటే క్వశ్చన్ని. ఓకే, ఎంటీపీ 2019. ఆడేమడుగుతున్నాడు మనల్ని? కంప్యూట్ ద అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్. ఓకే, ఆడేమి ఇచ్చాడట? వీడు ఒక మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిగరెట్స్ అట. వీడు రిజిస్టర్డ్ పర్సనే. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. టర్న్ ఓవర్ ఎంత అట ఈ కంపెనీది? ఏప్రిల్ 2018 నుంచి 2019 వరకు 90 lakhs. ఓకే, టర్న్ ఓవర్ యాడ్ అవుద్ది. అలాగే ఎక్సైజ్ డ్యూటీ పే చేశాడట. నిన్ను ఏ ఇది ఏది తీసుకోవద్దని చెప్పాను? జిఎస్టీ గ్రూప్ సంబంధించిన ఏమన్నా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అటువంటివి తీసుకోవద్దన్నాను. కానీ ఎక్సైజ్ డ్యూటీకి ఏం చెప్పలేదు కాబట్టి అది యాడ్ చేసుకోవచ్చు. ఎంత? 10 lakhs. అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో 10 lakhs యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏముంది? రికవర్డ్ ఫ్రైట్, యాక్చువల్ ఫ్రైట్ ఎంతట? 5 lakhs. అది రికవర్ చేసుకుని ఉంటా. ఇప్పుడు దాన్ని ఫ్రైట్ని కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ ఏంటి? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో 5% ఫర్ అవైలింగ్ సర్వీసెస్ ఆఫ్ జీటీఏ సర్వీసెస్ తీసుకుని నుంచి 5 lakhs కట్టాను. ఇది అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో యాడ్ అవుద్దా? యాడ్ అవుదా? యాడ్ అవ్వకూడదు, ఎందుకంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం కాబట్టి షుడ్ నాట్ బి యాడెడ్. దట్స్ ఇట్. సో ఇప్పుడు అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ఎంత? అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ టోటల్ ఎంత? 105 lakhs. సో ఆన్సర్ ఈస్ 105 lakhs. ఆన్సర్ డి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఇందులో? ఫ్రైట్ ఒకటి ఎక్స్ట్రాగా మనకు వచ్చిన పాయింట్, ఎక్సైజ్ డ్యూటీ ఒకటి. మనం డెఫినేషన్ అది గుర్తుంచుకొని దానికి కాకుండా వేరేది ఏది వచ్చినా సరే యాడ్ చేసేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్ నుంచి వస్తూ మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసేద్దాం. ఒకసారి స్టార్టింగ్ నుంచి ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకేనా? కాంపోజిషన్ స్కీమ్లో మనం ఏం చెప్పాం మొత్తం? కాంపోజిషన్ స్కీమ్. ఓకే, కాంపోజిషన్ స్కీమ్ సెక్షన్ 10(1) ఒకటి, సెక్షన్ 10(2)(a) ఒకటి. 10(1)లో ఏం చెప్తుందంటే అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్లో 1.5 crores అంటే 150 lakhs ఉంటే, లేదు అంటే ఎంఎంటీఎన్ యూఎస్ఎం స్టేట్స్లో 75 lakhs వరకు ఉన్న వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంది. అదే సెక్షన్ 10(2)(a) అయితే 50 lakhs వరకు. ఓకే, సేమ్. ఈవెన్ 50 lakhs ఉన్నా సరే వాడు కాంపోజిషన్ స్కీమ్లోకి రావచ్చు, కానీ అంతకు మించితే మాత్రం కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళాడు. సేమ్ ఇంతే కూడా అంతే. నెక్స్ట్ చూస్తే ఇది సెక్షన్ 10(1) అనేది ఎవరికి అప్లికబుల్? మ్యానుఫ్యాక్చరరు, ట్రేడరు, ఫుడ్ సర్వీస్ వాళ్ళకి. మ్యానుఫ్యాక్చరర్ అయితే టోటల్ టర్న్ ఓవర్ మీద 1% కడతాడు. ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్ కూడా టోటల్ టర్న్ ఓవర్ మీద కడతాడు. ఇది కూడా 5% కడతాడు. అయితే మధ్యలో ఉన్న ఈ ట్రేడర్ ఉన్నాడు కదా, ఈ ట్రేడర్కి మాత్రం ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీద కట్టాలి. అది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఎంత కడతాడు? 1%. ఈ ఈ ట్రేడర్ అయినా సరే ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీదే, లేదు అన్నా ఎనీ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరర్, ట్రేడరు, ఫుడ్ సర్వీస్ వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవడైనా సరే వేరే సర్వీస్ సెక్షన్ 10(1)లో ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే వాడు ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీద 1% కట్టాలి. ఓకే, నెక్స్ట్ అదే చెప్పాడు ఇక్కడ. మ్యానుఫ్యాక్చరరు, ట్రేడరు, సప్లై ఇది ఇది ఇప్పుడు మాట్లాడింది. అదే సెక్షన్ 10(2)(a)లో ఉన్న వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరర్, ట్రేడరు, లేదంటే ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు అయినా సరే 6% పే చేయాలి. 3% సిజిఎస్టీ, 3% ఎస్జిఎస్టీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో డన్.
మరి సెకండ్ పాయింట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్, ట్రేడరు, సప్లై ఆఫ్ ఫుడ్ సర్వీస్ అయితే వీళ్ళు ఎంతవరకు 150 లాక్స్, 75 లాక్స్ అనేది అప్లికబుల్ అవుద్ది వాళ్ళకి లిమిట్. లేదు సెక్షన్ 10(1)లోనే నేను వేరే ఏ సర్వీస్ అయినా ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఒక ప్రొడక్ట్ గూడ్స్ సప్లై చేస్తూ ఇంకో సైడ్ సర్వీస్ కూడా చేస్తాను అనుకో. వాడికి ఎంత ఇచ్చాం మనం 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ 5 లాక్స్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఎంత 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ కానీ 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఈ 10% స్టేట్ వైజ్ చూడాలి, నాట్ ఇన్ ఆల్ ఇండియా వైజ్. ఓకే, ఆల్ ఇండియా వైజ్ కాకుండా స్టేట్ వైజ్ చూడాలి. దీని మీద సేమ్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఏ పర్సన్ హూ ఆప్స్ టు పే ట్యాక్స్, ఇది ఏమన్నాడంటే 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ స్టేట్ వైజ్ చూడండి ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. నెక్స్ట్ ఏం చెప్తాడు, ఇందులో ఇంట్రెస్ట్, లోన్స్ అవి ఏమి తీసుకోకండి టోటల్ టర్న్ ఓవర్లో. ఓకేనా, దీనికి అప్లికబుల్ అయ్యే రేటు 1%. అదే ఇప్పుడు మాట్లాడాం కదా ఇక్కడ, ఎనీ సర్వీస్ ప్రొవైడర్ 1%, అదే చెప్తున్నాడు ఇక్కడ. సో ఏం నేర్చుకున్నాం ఇక్కడ, వీడికి అప్లికబుల్ అయ్యే టర్న్ ఓవర్ ఏంటంటే టోటల్ టర్న్ ఓవరా, టర్న్ ఓవర్ ఇన్ ఈ స్టేట్ వైజ్ చూడాలి వీడికి టర్న్ ఓవర్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏముంది, నోటిఫైడ్ గూడ్స్ అనేవి ఒక మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఈ కెనాట్ ఆప్ట్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్ కెనాట్ ఆప్ట్ బట్ ఏ ట్రేడర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్ కెన్ ఆప్ట్. నోటిఫైడ్ గూడ్స్ అంటే ఏంటి, పాన్ మసాలా, టొబాకో ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్, ఎడిబుల్ ఐస్, ఏరేటెడ్ వాటర్స్, బ్రిక్స్ అండ్ రూఫింగ్ టైల్స్. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్ కానీ నోటిఫైడ్ సర్వీసెస్ కానీ అయితే దే కెనాట్ ఆప్ట్ కాంపోజిషన్ స్కీమ్. మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్ అండ్ సప్లయర్ ఆఫ్ నోటిఫైడ్ సర్వీసెస్ కెనాట్ ఆప్ట్. ఓకే, అదనమాట. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తావా. సో ఇక్కడ మనం ఎవరికి అప్లికబుల్ కాదు, అసలు కాంపోజిషన్ స్కీమ్లోకి వీళ్ళు రాలేరు అంటే ఎవరంటే మ్యానుఫ్యాక్చరర్ అయినా, నోటిఫైడ్ గూడ్స్లో మ్యానుఫ్యాక్చరర్, అలాగే నోటిఫైడ్ గూడ్స్లో గూడ్స్ కానీ మ్యానుఫ్యాక్చర్, అది ఎక్కడైనా సరే సెక్షన్ 10(1) అయినా సెక్షన్ 10(2) అయినా సరే మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు కూడా నోటిఫైడ్ గూడ్స్ కానీ నోటిఫైడ్ సర్వీసెస్లో కానీ రాలేడు. ఓకే, బట్ ఎవడు రావచ్చు, అయ్యే నోటిఫైడ్ గూడ్స్లో ఎవడైనా ట్రేడ్ చేస్తానంటే వాడు రావచ్చు ఒక కాంపోజిషన్ స్కీమ్లోకి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడేది S9 RCM గురించి నేర్చుకుందాం. సెక్షన్ 10(1) అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరర్, ట్రేడర్ అండ్ ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్. వీళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంపోజిషన్ స్కీమ్లోకి కొంతమందికి రాలేరు. ఎవరెవరు రాలేరు అంటే, ఎస్ అంటే ఏంటి, ఫస్ట్ ఇది 10% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అన్నాం కదా, దాని పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాడు. సర్వీస్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు సెక్షన్ 10(1)లోకి రాలేరు. అదర్ దాన్ అంటే ఏంటి, వీళ్ళు మాత్రం రావచ్చు. నార్మల్గా సెక్షన్ 10(1)లోకి సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు రాలేరు, కానీ ఇద్దరు రావచ్చు. ఆ ఇద్దరు ఎవరెవరంట, రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే వాడి యొక్క టర్న్ ఓవర్ 10% ఆర్ ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఈ రెండు ఎక్సెప్షన్లో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన ఎవరు కూడా సర్వీస్ ప్రొవైడర్స్ సెక్షన్ 10(1)లోకి రాలేరు. క్లియర్. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఏంటి, వాడికి ఇండియన్ సిటిజన్ కాదు, వాడు అసలు ఇండియన్ రెసిడెంట్ కాదనమాట వాడు. లేదంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఏంటి, మన స్టేట్లో వాడికి రిజిస్ట్రేషన్ లేదు, వేరే స్టేట్లో ఉండొచ్చు. ఓకే, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ కానీ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ కానీ వీళ్ళకి కాంపోజిషన్ స్కీమ్లోకి రాదు. నువ్వు సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నా, సర్వీసెస్ చేస్తున్నా వేరే స్టేట్లో ఇంటర్ స్టేట్ చేయకూడదు, చేస్తే నీకు కూడా కాంపోజిషన్ స్కీమ్ రాదు. నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తావో అప్పుడు కూడా నువ్వు కాంపోజిషన్ స్కీమ్లోకి రాలేవు. నెక్స్ట్ ఏంటి, సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ గురించే మాట్లాడితే మనం ఇక్కడ, సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్. గూడ్స్ ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు, బట్ అందులో కూడా ఈ కామర్స్ ఆపరేటర్ విత్ ఇన్ ద స్టేట్లోనే చేయాలి, వేరే స్టేట్లో చేయకూడదు. గూడ్స్ అయితే, సర్వీసెస్ అయితే ఈ కామర్స్ ఆపరేటర్లో చేసేవాడు కూడా ఇన్ఎలిజిబులే. ఓకే, ఈ కామర్స్ ఆపరేటర్లో గూడ్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద స్టేట్, అదే వేరే స్టేట్లో చేస్తే వాళ్ళకి కూడా ఏంది కాంపోజిషన్ స్కీము అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ఏంటి, RCM సెక్షన్ 9 సబ్సెక్షన్ 4 నాన్ పెయిడ్ స్టాక్ హెల్డ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. నాన్ పెయిడ్ స్టాక్
హెల్డ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఆప్టింగ్. అసలు సెక్షన్ 9 సబ్సెక్షన్ 4 అంటే ఏంటంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ప్రమోటర్ కానీ బిల్డర్ కానీ ఏమైనా క్యాపిటల్ గూడ్స్ కానీ సిమెంట్ కానీ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మనమే జీఎస్టీ పే చేయాలన్నది కాన్సెప్ట్ అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎందుకు వీళ్ళని వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ అప్లికబుల్ కాదన్నాడంటే నార్మల్గా ఒక ప్రమోటర్ కానీ బిల్డర్ కానీ వస్తువులు కొనుక్కున్నప్పుడు ఎవడు కట్టాలి జీఎస్టీ? దాని సప్లయర్ కట్టాలి. అయితే ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నప్పుడు మాత్రం ఎవడైతే కొనుక్కున్నాడో రివర్స్ ఛార్జ్ మెకానిజం వాడే కట్టాలి కదా. అయితే వీళ్ళు ఏం చేస్తారు తెలివిగా కాంపోజిషన్ స్కీమ్లోకి రిజిస్టర్ అయిపోయారు అనుకో. అప్పుడు కాంపోజిషన్ స్కీమ్లో మ్యానుఫ్యాక్చరర్ ట్రేడర్కి ఎంత ఉంది? 1% ఉంది ట్యాక్స్ కట్టాల్సింది. అప్పుడు 1% కడతాడు ట్యాక్స్. నార్మల్గా క్యాపిటల్ గూడ్స్ లేదంటే సిమెంట్ల మీద మనకి ఎంత ఉంటుంది? హైయెస్ట్ రేట్స్ ఉంటాయి జిఎస్టీ. వాటికి ఎంత 28% ఉంటుంది. ఒకవేళ నువ్వు రిజిస్టర్ పర్సన్ దగ్గర కొని ఉంటే నువ్వు ట్యాక్స్ ఎంత కట్టాల్సి వచ్చేది? అక్కడ 28% కట్టాల్సి వచ్చేది. నువ్వు దాన్ని అవాయిడ్ చేయడానికి నువ్వేం చేసావు? ఒక అన్రిజిస్టర్ పర్సన్ దగ్గర కొని నువ్వు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నువ్వు జీఎస్టీ కడుతున్నావు అనుకో. అప్పుడు ఏమవుతుంది? నీ యొక్క జీఎస్టీ లయబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఇలా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్లోకి రావడానికి బ్యాన్ చేసాము. యూ కాంట్ ఎంటర్ ఇంటూ కాంపోజిషన్ స్కీమ్. నీ ఎప్పుడంటే నువ్వు ఎలాగా నీ దగ్గర ఉన్న స్టాకు నాన్ పెయిడ్ స్టాక్ హెల్డ్ యాజ్ ఆన్ ద డేట్ ఫర్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. నువ్వు కాంపోజిషన్ స్కీమ్కి అప్లై చేసుకునే టైంకి నీ దగ్గర ఆ స్టాక్ ఏమీ ఉండకూడదు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ నోటిఫైడ్ గుడ్స్. నోటిఫైడ్ గుడ్స్ అంటే ఇప్పుడే కదా మాట్లాడడం. ఐస్ క్రీము, ఐడిబుల్ ఐస్, పాన్ మసాలా, టొబాకో ప్రొడక్ట్స్, ఏరేటెడ్ వాటర్స్, బ్రిక్స్ అండ్ రూఫింగ్ టైల్స్ వీళ్ళందరికీ కూడా కాంపోజిషన్ స్కీమ్ అప్లికబుల్ కాదు. సో ఇక్కడతో మనం క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇంకా కంప్లీట్ క్వశ్చన్లో ఉంటాయి. ఇంకా ఇప్పుడు చూడు, ఇప్పుడే నేర్చుకున్న దాని మీద ఒక క్వశ్చన్ ఉంది. కానని ఓడి ఏంటంట ట్రేడింగ్ ఆఫ్ ఐస్ క్రీమ్లో ఉన్నాడట. వీడికి కాంపోజిషన్ స్కీమ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నాడు. అది ఏ ఊరు? జమ్మూ అండ్ కాశ్మీర్ అంట. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది స్పెషల్ స్టేట్. ఇది ఎప్పుడు నార్మల్గా ఎంటీపీ ఏప్రిల్ 2019లో వచ్చింది. బట్ అప్పుడు ఓల్డ్ ప్రొవిజన్లోకి చేసాడన్నమాట దీన్ని. మనం ఏం చేస్తాం? న్యూ ప్రొవిజన్లో తీసుకొస్తాం. నార్మల్గా ట్రేడింగ్ ఆఫ్ ఐస్ క్రీమ్ అంటే ఒక ప్రోడక్ట్ బేస్ మీద ఉన్న వాళ్ళకి ఎంత? 1.5 crore ఆర్ 75 lakhs, విచ్ ఎవర్ ఈజ్ 75 lakhs ఎవరికి? స్పెసిఫిక్ స్టేట్స్ ఎంఎంటీఎన్ యూసెమ్లో ఉన్న వాళ్ళకి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందులో లేదు కాబట్టి వీడికి 1.5 lakhs వరకు ఉంది లిమిట్. ఓకే, ఇప్పుడు వీడికి కాంపోజిషన్ స్కీమ్లోకి రావచ్చా రాలేడా అంటే ట్రేడర్ కదా, ట్రేడర్ అయితే రావచ్చు, మ్యానుఫ్యాక్చర్ అయితే రాకూడదు. సో 150 lakhs అన్నది లిమిట్ అండ్ హీ కెన్ కమ్. ఇక్కడ ఆప్షన్ ఏది లేదు. నార్మల్గా అయితే సి ఇచ్చాడు ఆన్సర్. ఇది ఓల్డ్ ప్రొవిజన్ మీద. మనకి ఇప్పుడు కొత్త ప్రొవిజన్ 150 lakhs కాబట్టి ఇది ఆన్సర్. ఓకే, ద ట్రేడర్ ఈజ్ హీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఇది ఆర్టీపీ మే 2019లో ఇచ్చిన బిట్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కాంపోజిషన్ స్కీమ్లోకి ఎవరు ఎలిజిబుల్ అని అడుగుతున్నాడు. ఒక రిజిస్టర్డ్ పర్సన్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ 75 lakhs అట. డిడ్ నాట్ ఎక్సీడ్ 75 lakhs దాటలేదు కాబట్టి మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 150 lakhs, ఇంకోటి 75 lakhs. ఎలిజిబులే కదా, ఎలిజిబులే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ కెన్ ఆప్ట్? ఎవరు ఆప్ట్ చేయగలరు అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఆప్ట్ చేయలేని వాళ్ళు ఇన్ఎలిజిబుల్. ఓకే, రిజిస్టర్డ్ పర్సన్ హూజ్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఇయర్ డిడ్ నాట్ ఎక్సీడ్ 1 crore. 1 crore దాటిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఈడు ఎలిజిబులే. ఇక్కడ ఏంటి? ఏ పర్సన్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ పాన్ మసాలా, టొబాకో అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో ప్రొడక్ట్స్, టొబాకో సబ్స్టిట్యూట్స్. ఇదేంటట? మ్యానుఫ్యాక్చర్డ్ అయితే చెప్పు. మ్యానుఫ్యాక్చర్డ్ నోటిఫైడ్ గుడ్స్లోకి ఎంటర్ అవ్వచ్చా? అవ్వకూడదు. సారీ, నోటిఫైడ్ గుడ్స్ అయినా సరే వాడు కాంపోజిషన్ స్కీమ్లోకి ఇన్ఎలిజిబుల్. ఓకే, ఇదేంటట? ఏడిబుల్ ఐసట. వెదర్ ఏ పర్సన్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్, ఒక వ్యక్తి పర్సన్ అన్నాడు. బిజినెస్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ లేదంటే ఇలా చెప్పలేం కదా. సో వీడు ఇన్ఎలిజిబులే. అర్థమవుతుంది ఇక్కడ? ఒక్కసారి చూడు ఇక్కడ. ఒక వ్యక్తి బిజినెస్లో ఉన్నాడు రా. ఆడు ట్రేడర్ అయితే ఎంటర్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చర్ అయితే ఎంటర్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఆడు క్లియర్గా చెప్పాడంటే చెప్పలేదు, బిజినెస్ అన్నాడు కాబట్టి మనం నార్మల్ మ్యానుఫ్యాక్చరే తీసుకుందాం. వీడు కూడా ఎలిజిబులే. రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఎలిజిబుల్. ఏ పర్సన్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద సప్లై ఆఫ్ మెడిసిన్స్ సప్లై చేసి కూడా ఎవడైనా సరే ఆడే ఎలిజిబులే.
సో ఇక్కడ ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ ఇద్దరు 3, 4. ఎక్కడైతే 3, 4 ఉండరో వాళ్ళు తప్ప మిగిలిన ఇక్కడ 3 ఉంది, ఇది కాదు ఆన్సరు. ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 3, 4. సో ఆన్సర్ ఈజ్ బి. ఎంతసేపు సార్? ఇప్పుడు స్టడీ మెటీరియల్లోంచి థర్డ్ క్వశ్చన్ చూద్దామా ఒకసారి. క్వశ్చన్ ఏంటంటే, ఒక రాజ్బీర్ అనే వ్యక్తి బీర్ తాగి లేదులే, మిస్టర్ రాజ్బీర్ అనే వ్యక్తి రిజిస్టర్డ్ పర్సన్ అంట, ఢిల్లీలో ఉన్నాడు. ఆయన పని ఏంటంట, సెల్లింగ్ గూడ్స్ రిలేటెడ్ టు ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనకి ఫస్ట్ ఏం తెలియాలి, వాడిది ఎక్కడ, వాడిది ఏ స్టేటో తెలియాలి. ఎందుకంటే అప్పుడే కదా మనకు తెలుస్తుంది 150 ల్యాక్స్ తీసుకోవాలా లేదంటే 75 ల్యాక్స్ తీసుకోవాలని. ఇది ఏ ఊరు, ఢిల్లీ. ఓకే అంటే 150 ల్యాక్స్ ఇది. ఆడు గూడ్సా సర్వీసెసా, గూడ్స్, సెల్లింగ్ గూడ్స్. సో 150 ల్యాక్స్. అయితే వీడి కరెంట్ టర్న్ ఓవర్ ఎంత ఇయరట, 80 ల్యాక్స్. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వీడు, 130 ల్యాక్స్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీడు కాంపోజిషన్ స్కీమ్లోకి రావచ్చా రాలేడా, ఎప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు, వాడు 150 ల్యాక్స్ దాటనంత వరకు వాడు కాంపోజిషన్ స్కీమ్లోకి రావచ్చు. ఎలా రాస్తాం ఆన్సరు, ఎవడైనా సరే ఎంఎంటీఎన్ నార్మల్గా గూడ్స్ రిలేటెడ్ అయితే సెక్షన్ 10(1) అప్లికబుల్ అవుతుంది వాడికి. 10(1) అప్లికబుల్ అయిన తర్వాత వాడు స్పెసిఫైడ్ స్టేట్స్లో ఉంటే ఎంఎంటీఎన్ యూసీఎంలో ఉంటే వాడికి 75 ల్యాక్స్, అవి కాకుండా మిగిలిన అన్ని స్టేట్స్లో కూడా 150 ల్యాక్స్. వీడికి 150 ల్యాక్స్ ఉంది కాబట్టి ఓకే లిమిట్, కానీ వీడిది టోటల్ టర్న్ ఓవర్ 130 ల్యాక్సే ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ వీడు కాంపోజిషన్ స్కీమ్ కింద ఎలిజిబుల్. అది నా ఆన్సర్ ఫైనల్. ఓకే, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. అయితే తర్వాత వీళ్ళ కొడుకులు ఎక్కడో చదువుకొని వస్తున్నారట. ఏం చదువుకొని, సర్వీసెస్ రిలేటెడ్ టు ఇంటీరియర్ డెకరేషన్ గురించి చదువుకొని వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏంది, వీళ్ళు ఇప్పుడు సర్వీసెస్లోకి ఎంటర్ అవుతాం. గూడ్స్ ప్లస్ సర్వీసెస్ అంటే ఏంటి, సెక్షన్ 10(1). సెక్షన్ 10(1)లో అప్పుడు సర్వీసెస్ ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు, ఫుడ్ సర్వీసెస్ అయితే వాడుకోవచ్చు 150 ల్యాక్స్ 75 ల్యాక్స్. కానీ ఇదేంటి డెకరేషన్ సర్వీసెస్ కాబట్టి వాడికి ఎంత 10% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ ఆర్ 5 ల్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కదా. అది దాటినంత వరకు వాడు కాంపోజిషన్ స్కీమ్లోకి రావచ్చు, అది దాటితే వాడు కాంపోజిషన్ స్కీమ్లోకి ఇన్ఎలిజిబుల్ అని రాస్తాం అంతే. 5 ల్యాక్స్ 10 ల్యాక్స్ అంతే, అంతమించి ఏం లేదు ఇందులో క్వశ్చన్లో. ఇది స్టడీ మెటీరియల్లోంచి 9th క్వశ్చన్. ప్రేమ్ అనే వ్యక్తి రన్నింగ్ రెస్టారెంట్ ఇన్ న్యూఢిల్లీ. ఆడ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ 120 ల్యాక్స్ ఉంది, రెస్టారెంట్ సర్వీసెస్ మీద వచ్చింది 120 ల్యాక్స్. వీడికి సరిపోతున్నట్టు హీ వాంట్స్ టు ప్రొవైడ్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ టు అదర్ స్మాల్ రెస్టారెంట్స్. ఓకే, ఫుడ్ డెలివరీ సర్వీస్ వేరు, రెస్టారెంట్ సర్వీసెస్ వేరు, అది గుర్తుంచుకోవాలి మనం. ఫుడ్ సప్లయర్ ఏంటి మనం నేర్చుకున్నది, సప్లై ఆఫ్ ఫుడ్ సర్వీస్ అంటే రెస్టారెంట్ సర్వీస్. డెలివరీ సర్వీసెస్ వేరే అవుతుంది, అది రెస్టారెంట్ సర్వీసెస్ కాకుండా వేరేలా ట్రీట్ చేయాలి. ఎస్టిమేటెడ్ ద టర్న్ ఓవర్ ఆఫ్ సచ్ సర్వీసెస్ ఈజ్ అప్ టు 5 ల్యాక్స్. వీడిప్పుడు యువర్ రిక్వైర్డ్ అడ్వైజ్ హిమ్ ఫర్ ద సేమ్. ఆడు సెక్షన్ 10(1)లోకి వెళ్ళాలా 2లోకి వెళ్ళాలా అని అడుగుతున్నాడా. ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ సెక్షన్ యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ హిమ్ ఫర్ ద సేమ్. సరే చెప్తున్నావు నీకు అడ్వైజ్. నీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 120 ల్యాక్స్. నీది ఏ ఊరు, ఢిల్లీ. ఢిల్లీ అంటే ఎంఎంటీఎన్ యూసీఎం కాదు కాబట్టి నీకు 150 ల్యాక్స్ వరకు లిమిట్. ఎందుకు లిమిట్ అంటే నువ్వు రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి. ఫుడ్ అదే కదా, రెస్టారెంట్ సర్వీసెస్ అయితే 150 ల్యాక్స్ ఎలిజిబులే. ఆడు 150 ల్యాక్స్ దాటలేదు కాబట్టి వాడు టర్న్ ఓవర్ ఎంత ఉంది, 120 ల్యాక్స్ ఉంది. 120 ల్యాక్స్ ఉంది కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఒకవేళ ఫ్యూచర్లో నువ్వు ఫుడ్ డెలివరీ సర్వీసెస్ చేద్దాం అనుకుంటే అది సప్లై ఆఫ్ ఫుడ్ సర్వీసెస్ కింద కాకుండా ఇది వేరే అవుతుంది. ఇది అదర్ దాన్ రెస్టారెంట్ సర్వీస్ కింద ట్రీట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఒక ఆడు ఖచ్చితంగా 10(2)లోకి వెళ్ళచ్చు. లేదు అంటే 10(1)లోనే ఉండాలనుకుంటే నువ్వు 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఆర్ 5 ల్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ దాటి ఉండకూడదు. నువ్వు ఇప్పుడు ఎంత, నీ కరెంట్ టర్న్ ఓవర్ 120 ల్యాక్స్ కదా, 120 ల్యాక్స్ ఇంటూ 10% ఎంత, 12 ల్యాక్స్ ఆర్ 5 ల్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. అక్కడ వరకు నీకు లిమిట్ ఉంది. నీకు ఇప్పుడు నువ్వు ఎంత ఎస్టిమేట్ చేస్తున్నావు ఆ బిజినెస్లోంచి 5 ల్యాక్స్ అనేది టర్న్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి అది దాటట్లేదు కాబట్టి నీ లిమిట్స్ అంటే 12 ల్యాక్స్ వరకు నీకు లిమిట్ ఉంది. బట్ నువ్వు ఎంత చేసుకుందాం అనుకుంటున్నావు 5 ల్యాక్స్. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్, దట్స్ ఇట్. డస్ నాట్ ఎక్సీడ్ 12 ల్యాక్స్, హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్, దట్స్ ఇట్. ఈ స్టడీ మెటీరియల్ నుంచి 5th క్వశ్చన్ అనమాట.
ఇందులో అంత ట్రిక్కీనెస్ ఏమి లేదు ఇంకా క్వశ్చన్లన్నీ. నార్మల్గా ఏం చెప్తాడంటే వాడు టర్న్ ఓవర్ ఇచ్చేస్తాడు. 150 lakhs 75 lakhs ఏదో ఫస్ట్ స్టెప్ చెక్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్ ఏంటి, 10% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, వాళ్ళు రెండు లిమిట్స్ చెక్ చేసుకుంటే అయిపోద్ది అంతే. క్వశ్చన్ అన్నీ అంతే ఇంకా ఇవన్నీ. చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఎలి ఆర్ దే వెదర్ ద సప్లయర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ లెవీ అని అడిగాడు. టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ పంజాబ్లో ఉంది. ఓకే, అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత, 125 lakhs. సప్లయింగ్ కంప్యూటర్ సిస్టమ్స్, మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయింగ్ కంప్యూటర్ సిస్టమ్స్ అంటే ఏంటి, వాటికి 150 lakhs లిమిట్. ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ ప్రొవైడింగ్ రిపేరింగ్ సర్వీసెస్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇన్ పంజాబ్. ఫ్యూచర్లో వాళ్ళు కంప్యూటర్ రిపేరింగ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తారట. ఇప్పుడు ఏం సప్లై చేస్తున్నారు మన వాళ్ళు, కంప్యూటర్ సిస్టమ్స్ సప్లై చేస్తున్నారు. ఫ్యూచర్లో రిపేరింగ్ సర్వీసెస్ కూడా ఎంటర్ అవ్వాలని ఆశతో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళకి ఏంటి ఇప్పుడు, ఆడు 150 lakhs దాటలేదు కాబట్టి వాడు కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబులే. ఒకవేళ ఫ్యూచర్లో రిపేరింగ్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే 10% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ విల్ బీ ద లిమిట్. అది దాటి ఆడు ఏమైనా రిపేరింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు వాడు కంపల్సరీ కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ అవ్వాల్సి, సారీ, కాంపోజిషన్ స్కీమ్ నుంచి వాడు ఇన్ఎలిజిబుల్ అవుతాడు. సో హీ హ్యాస్ టు గెట్ రిజిస్టర్డ్ అని. ఓకే, ఫస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మెసర్స్ సిద్ధార్థ్ అండ్ సన్స్ రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ ఓన్స్ ఎ రెస్టారెంట్ ఫుడ్ టర్న్ ఓవర్ 112 lakhs. ఏ స్టేట్ విడిది, ఢిల్లీ కదా విడిది. ఓకే, ఢిల్లీ అయితే 150 lakhs. ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ ఇంట్రెస్టెడ్ ట్రేడింగ్ ఆఫ్ జ్యూస్. రెస్టారెంట్ హోటల్తో పాటు ట్రేడింగ్ జ్యూస్ మీద ట్రేడింగ్ చేస్తారట. రెస్టారెంట్ సర్వీస్ అయితే 150 lakhs, అది దాటలేదు కాబట్టి నువ్వు కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్. ఒకవేళ నువ్వు అది కాకుండా వేరే ఏ సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నా 10% ఆఫ్ ద టోటల్ ఇది టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ విల్ బీ ద లిమిట్. ఓకే, దట్స్ ఇట్. ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ ఇంట్రెస్టెడ్ ట్రేడింగ్ ఆఫ్ జ్యూస్ ఇన్ ద ఢిల్లీ ఫ్రమ్, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సీతారాం అసోసియేట్స్ రిజిస్టర్డ్ ఇన్ సిక్కిం. ఈయన ఊరు సిక్కిం అంట. ఎంఎంటీఎన్ యూసీఎంలో ఉన్నాడు ఈయన. అంటే ఈయన 75 lakhs లిమిట్. వెజ్ కిచెన్ని రన్ చేస్తున్నాడు ఈయన. ఈయన టర్న్ ఓవర్ 73 lakhs దాటట్లేదంట. ఈయనది ఎక్కడి వరకు లిమిట్, 75 lakhs, ఎందుకంటే సిక్కిం కాబట్టి. డిసైడ్స్ టు షట్ డౌన్, లాసెస్ రావడం వల్ల షట్ డౌన్ చేసేసి హ్యూజ్ లాసెస్ బీయింగ్ ఇంకర్డ్, ఇన్స్టెడ్ ఇట్ విల్ స్టార్ట్ ప్రొవైడింగ్ ఇంట్రాస్టేట్ ఆర్కిటెక్ట్ సర్వీసెస్. అది మూసేసుకుని ఇంట్రాటెక్ట్ ఆర్కిటెక్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు సర్వీస్లోకి వెళ్ళాలి అనుకుంటే నార్మల్గా ఏంటి, వీడు ఇప్పటి వరకు రెస్టారెంట్ సర్వీసెస్ కాబట్టి సెక్షన్ 10(1)లో ఉన్నాడు. 75 lakhs వరకు వాడు కాంపోజిషన్ స్కీమ్ని ఎలిజిబులే. అయితే ఇప్పుడు వీడియో క్లోజ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ వాంట్స్ టు గో టు సర్వీసెస్. ఇప్పుడు సెక్షన్ 10(1)లోనే ఉండి చేసుకోనుకుంటే ఏంటి, 73 lakhs ఇంటూ టర్న్ ఓవర్ మీద 10% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ హయ్యర్ కాబట్టి ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినంత వరకు నువ్వు కాంపోజిషన్ స్కీమ్లో ఉండొచ్చు అని చెప్తావు అంతే. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్, ఈడీ ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడింగ్ హెయిర్ స్టైల్ సర్వీసెస్. ఇట్స్ టర్న్ ఓవర్ ఎంతట, 34 lakhs ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్. బాగానే సంపాదించేవారు 34 lakhs అంటే. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ దీప్తి సర్వీసెస్ ఆల్సో స్టార్టెడ్ ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్. హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్ అంటే ఏంటి, 50 lakhs లిమిట్. దాంతోపాటు నువ్వు బ్యూటీ సర్వీసెస్ కూడా చేయాలి అనుకుంటే అప్పుడు నీ లిమిట్ ఎంత, 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఆ లిమిట్లో ఉన్నంత వరకు నువ్వు ఎలిజిబులే, దాటితే మాత్రం ఇన్ఎలిజిబుల్ అవుతాం. ఇది డి కదా. ఇట్ కెన్ అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ till the time it is aggregated turnover does not exceed 50 lakhs. నెక్స్ట్ చూడు, దీప్తి సర్వీసెస్ అనే వాళ్ళు ఏంటట, రిజిస్టర్డ్ ఇన్ ఉత్తరాఖండ్, ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడింగ్ ఇంట్రాస్టేట్ హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే కూడా. ఏ సర్వీసెస్, హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్. ఇట్ హ్యాస్ ఎ టర్న్ ఓవర్ 34 lakhs ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడింగ్ ఇంట్రాస్టేట్ హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్ అంటే 10(1) ఆర్ 10(2)A.
10(1)లో ఏంటి ఫుడ్ రెస్టారెంట్ సర్వీసెస్ కవర్, అదొక్కటే కవర్ అయింది సర్వీసెస్. అది అయిపోయిన తర్వాత ప్లస్ అని చెప్పి ఎనీ సర్వీస్ 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హైయర్. ఇవి ఫస్ట్ 3 కేటగిరీలో పడట్లేదు కదా. ఇది 10(1) కింద ఇన్ఎలిజిబుల్, 10(2)A కింద ఎలిజిబుల్. మళ్ళీ హెయిర్ ఎనీ సర్వీస్ 50 lakhs దాటలేదు కాబట్టి, ఇది ఎంత టర్న్ ఓవర్ 34 lakhs, 50 lakhs దాటలేదు కాబట్టి ఇది ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 10(2)A. Will your answer be different if Deepthi Services also start intrastate supply of beauty products along with ప్రొవైడింగ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా సప్లై చేద్దాం అనుకుంటే అప్పుడు మళ్ళీ సెక్షన్ 10(1)లోకి రావాలి. అక్కడ 10 అక్కడ వాళ్ళ లిమిట్ బట్టి ఉంటుంది అనుకో. ఇది 150 lakhs 75 lakhs అన్నది. Will your answer be different if Deepthi Services Limited also start intrastate supply of food and beauty products? సో ఇది ఏ ఊరు వీళ్ళది? ఉత్తరాఖండ్ అంటే ఎంఎంఎన్ యూస్యామ్లో ఉంది కాబట్టి 75 lakhs లిమిట్. 75 lakhs అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎంత 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హైయర్. ఆ లిమిట్స్లో ఉన్నంత వరకు వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళచ్చు. ఆ లిమిట్స్ ఎప్పుడైతే దాటుతారో అప్పుడు వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ అప్లికబుల్ కాదని చెప్తాం. ఇట్ కెన్ అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ టిల్ ద టైమ్ ఇట్స్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. అంటే ఏంటి, సెక్షన్ 10(2)Aలో 50 lakhs దాటినంత వరకు వాళ్ళు ఉండొచ్చు. 50 lakhs దాటితే మాత్రం వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్లో ఇన్ఎలిజిబుల్. దాట్స్ ఇట్. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఇది ఇంపార్టెంట్, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇది ఒకటే, ఇది అయిపోతే ఇంకేముండవు క్వశ్చన్ అన్నీ. ఓకేనా. ఇదేంటంటే ఒక కంపెనీ ఉంది, ఇది పార్ట్నర్షిప్ ఫర్ము, మహారాష్ట్రలో ఉన్నారు. ఇది ఒక హోల్సేలరు, ట్యాక్సిబుల్ ప్రొడక్ట్. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదా. ట్రేడర్ ఇదెవడో, హోల్సేలర్ అంటే మ్యానుఫ్యాక్చర్ కాదు ఖచ్చితంగా, ట్రేడర్. మహారాష్ట్ర అంటే ఏంటి, ఎంఎంటీఎన్ యూసామ్లో కాదు, ఇది నార్మల్. సో ట్యాక్సిబుల్ ప్రొడక్ట్ అంటే సర్వీసా ప్రొడక్టా చూసుకోవాలి. ప్రొడక్ట్ అంటే గూడ్స్. సో వీళ్ళకి లిమిట్ ఎంత, 150 lakhs ఇస్ ద లిమిట్. ఫస్ట్ పాయింట్ 150 lakhs. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఇంకా అదంతా మనకు అక్కర్లేదు. ఆడు ఓన్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్రలో అమ్ముతున్నాడు. ప్రొక్యూర్మెంట్స్ అదంతా అక్కర్లేదు. ద ఫర్మ్ పేస్ ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. ఓకే. క్వార్టర్లీ వైజ్ డీటెయిల్స్ ఇచ్చాడట. ఏంటి, టర్న్ ఓవర్ ఫర్ ద క్వార్టర్ ఎండెడ్ 30th June. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఏప్రిల్, మే, జూన్కి ఒక క్వార్టర్ కదా, ఒక క్వార్టర్. దాని తర్వాత సెప్టెంబర్ నుంచి జూన్, తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇది ఒక క్వార్టర్ 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకోటి ఏదో చెప్తున్నాడు. పి అనే ప్రోడక్ట్, క్యూ అనే ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. పి అనే ప్రోడక్ట్ ఏమో ట్యాక్సిబుల్, క్యూ అనే ప్రోడక్ట్ ఏమో ఎగ్జామ్ట్. ఇది ట్యాక్సిబుల్, ఇది ఎగ్జామ్ట్. ఓకే. దాంతోపాటు వాడు ఏమి ఇచ్చాడు, అక్టోబర్ 1st నుంచి అక్టోబర్ 9th వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే. పి ఇది ఎంత కొన్నాం, పి టర్న్ ఓవర్ ఎంత జరిగింది, దీని టర్న్ ఓవర్ ఎంత. అక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు ఫైనల్గా, కంప్యూట్ ద జిఎస్టీ లైబిలిటీ. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కావాలంటే అడిగి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కావాలి. షోయింగ్ క్యాల్కులేషన్స్ ఫర్ ఈచ్ క్వార్టర్ సెపరేట్లీ. ఒక్కొక్క క్వార్టర్కి సెపరేట్గా చూపించండి అంటున్నాడు. ఏప్రిల్, మే, జూన్ ఒక క్వార్టర్. అంటే మనం ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా రావాలి, క్వార్టర్ 2కి ఏంది, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇంకా అక్టోబర్తో ఒకటి సెపరేట్గా ఇలా రాసుకోవచ్చు స్ట్రక్చర్. ఓకే. ఇక్కడ సిజిఎస్టీ ఎంత పే చేయాలి, ఎస్జిఎస్టీ ఎంత పే చేయాలి, అంతే అయిపోద్ది ఆన్సర్. ఇప్పుడు ఏం చెప్తావు, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదో పేరా ఉంది. ద కంపెనీ పెయిడ్ ఫ్రైట్ ఎంత, 140 lakhs టు జీటీఏ డ్యూరింగ్ ద పీరియడ్ ఏప్రిల్ టు అక్టోబర్. ఎజ్యూమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫ్రైట్ ఈజ్ పెయిడ్ ఈచ్ మంత్ ఆన్ 10th day of each month. Also assume that goods for which the freight is paid on 10th day of the month as transported between 11th to 20th day of the month. ఇక్కడ ఏం చెప్తుందంటే వాడి ఇంటెన్షను, వాడు ఫ్రైట్ ఎంత పే చేశాడట, 1,40,000 పే చేశాడు. ఎప్పటి నుంచి, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు. అయితే
ఆడేమంటున్నాడంటే ఫస్ట్ 10th డే ఆఫ్ ది ఈచ్ మంత్ ఎప్పుడు పే చేస్తాడు వీడు? అమౌంట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రైట్ ఈజ్ పెయిడ్ ఈచ్ మంత్. ఓ నెల ప్రతి నెల 1,40,000 మొత్తం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉంటాడు. 10th డేట్ని పే చేస్తాడనమాట. ఓకే, 10th డేట్ని పే చేస్తున్నాడు. ఓకే, అదనమాట దాని అర్థం. ఆల్సో అజ్యూమ్ దట్ విచ్ ఫ్రైట్ ఈజ్ పెయిడ్ ఆన్ 10th డే ఆఫ్ ద మంత్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బిట్వీన్ 11th to 20th డే ఆఫ్ ద నెక్స్ట్. 10th డేని పే చేసిన బిల్ యొక్క సరుకు 11th నుంచి 20th డేలో డెలివరీ చేస్తాడు. ఓకే, క్వశ్చన్ బాగా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు ఏ ఇప్పుడు మనకేం తెలుసు? అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ 150 ల్యాక్స్ అప్ టు 150 ల్యాక్స్ వరకు వాడు కాంపోజిషన్ స్కీమ్లో ఎలిజిబుల్. అదేం చూడాలి? అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్. అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ అంటే ట్యాక్సిబుల్, ఎగ్జంప్టెడ్ అన్నీ తీసుకుంటాం. ఇక్కడ ట్యాక్సిబుల్ ప్రొడక్ట్ ఉంది, క్యూ అనేది ఎగ్జంప్టెడ్. ఈ రెండిట్ల యొక్క టోటల్ టర్న్ ఓవర్ తీసుకోవచ్చు. ఓకే, 60 ల్యాక్స్ ప్లస్ 17,65,000 ఇంత వచ్చింది అమౌంట్. ఈ రెండు కలిపితే ఇంత వచ్చింది ఫస్ట్ 2 క్వార్టర్స్కి. మరి తర్వాత అక్టోబర్ నెలలో ఎప్పటి వరకు తీసుకోవాలి? అక్టోబర్ నెలలో అంటే నీకు ఫుల్ టర్న్ ఓవర్ ఇచ్చేసాడు కదా థర్డ్ క్వార్టర్ది. అందులో 150 ల్యాక్స్ దాటనంత వరకు తీసుకుంటాం. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? ఈ రెండు 2,03,000. ఈ రెండు తీసుకుంటే ఎంత? ఈ రెండు తీసుకుంటే ఎంత? రైట్. ఇప్పుడు ఇవి యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే మన టోటల్ టర్న్ ఓవర్ ఇదంత 77,65,000 ప్లస్ 67 ల్యాక్స్ రెండు యాడ్ చేస్తే ఇంత వచ్చింది 14 ల్యాక్. అదే 1,44,60. ఇది తప్పు రాశాను చూడు. ఇది ఎలా రాయంటే 1,44,65,000. దానికి ఇవి యాడ్ చేస్తే ఇవి యాడ్ చేస్తే ఎంత వచ్చేసింది? 1,49,12,500 వచ్చింది. ఓకే, ఇప్పుడు దానికి ఇంకొక 92,500 యాడ్ చేసాను కాదు, 150 ల్యాక్స్ దాటేస్తుంది. కాబట్టి అంటే వాడు కాంపోజిషన్ స్కీమ్ ఎప్పటి వరకు ఎలిజిబుల్? 2 అక్టోబర్ వరకే వాడు కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ అన్నట్టు చూడాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు క్వార్టర్ వైజ్ మనం ఏం రాసుకుంటాం? ఫస్ట్ క్వార్టర్లో ట్యాక్సిబుల్ గూడ్స్ ఎంత? 60 ల్యాక్స్. 60 ల్యాక్స్ మీద ఈడెవడో హోల్సేలర్ కాబట్టి ట్రేడర్కి అయితే ఏం గుర్తుండాలి మనకి? ట్రేడర్ అనగానే ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీద, ట్రేడర్కి అయితే ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీద 1% జిఎస్టీ, సి అదే 1% ట్యాక్స్ పడుతుంది. సో 60 ల్యాక్స్ ఇంటూ 1% ఎంత? 60,000. ఓకే, 60,000. 60 ల్యాక్స్ ఇంటూ మొత్తం ఎంత? 60 ల్యాక్స్ ఇంటూ 1% 60,000. ఈ 60,000 ఓకేనా? 1 సెకండ్ నాకు అంతే కదా. 60,000 మొత్తం ట్యాక్స్, అందులో 30,000 ఏమో సిజిఎస్టీ, 30,000 ఏమో ఎస్జిఎస్టీ. కౌంట్ చూసుకో. 30,000 సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సారీ, అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వార్టర్ 2 చూసుకుంటాం. 50 ల్యాక్స్ ఉంది. 50 ల్యాక్స్ మీద 1% కడితే ఎంత వచ్చింది? 50 ల్యాక్స్ ఇంటూ 1%. 50 ల్యాక్స్ ఇంటూ 1% గివ్స్ యూ 50,000. 50,000 అంటే సిజిఎస్టీకి దీనికి పంచితే 25,000. ఇది 25,000, ఇదేమో 25,000. నెక్స్ట్ ఇంకేముంది? థర్డ్ క్వార్టర్లో నీకు ఎంత ఇచ్చే? టోటల్ 2 ల్యాక్స్ నుంచి ట్యాక్సిబుల్ కూడా ఒకటే తీసుకోవాలి కదా, పి అనేది ఒకటే తీసుకుంటాం. ఎంత? 2 ల్యాక్స్ ప్లస్ 1,36,000 ప్లస్ 67,000. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 4,03,000. 4,03,000 మీద 1% కడితే ఎంత వచ్చింది? 4,03,000 ఇంటూ 1%, 4,300. 4,300 డివైడ్ బై 2 చేస్తే 2,015 సిజిఎస్టీ, 2,015 ఎస్జిఎస్టీ. ఎన్ని అయిపోయాయి కదా. నెక్స్ట్ ఏంటి? జీటీఏ సర్వీసెస్ మీద వాడు నీకు ఏమని చెప్పాడు? ఇక్కడ జీటీఏ సర్వీసెస్ మీద ఎంత? 2.5% ఈచ్ హ్యాస్ నాట్ ఆప్టెడ్ టు పే ట్యాక్స్ ఇట్ సెల్ఫ్. ఒకసారి సరిగ్గా చదువు కూడా. రేట్ ఆఫ్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఆన్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై జీటీఏ ఈజ్ 2.5% ఈచ్, వేర్ ఇన్ జీటీ హ్యాస్ నాట్ ఆప్టెడ్ టు పే ట్యాక్స్ ఇట్ సెల్ఫ్. అంటే సప్లయర్ పే చేయట్లేదు, రిసిపియంట్ మనం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మనం పే చేస్తున్నాం. ఎంత పే చేయాలి? సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం ఎంత? 140
ల్యాక్స్ జీటీఏ సర్వీసెస్ తీసుకున్నందుకు. ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అంటే 7 మంత్స్. అంటే క్వార్టర్ 1కి 3 మంత్స్, క్వార్టర్ 2కి 3 మంత్స్ చొప్పున లెక్కేసుకుంటాం. ఫస్ట్ క్వార్టర్‌కి అలాగే సెకండ్ క్వార్టర్‌కి. ఎంతొస్తుంది? 1,40,000 ఇంటూ 3/7 60,000 ఫర్ ఫస్ట్ క్వార్టర్, 60,000 ఫర్ సెకండ్ క్వార్టర్. మరి థర్డ్ క్వార్టర్‌లో తీసుకోవాలా? తీసుకోకూడదా? అంటే క్వార్టర్ 3లో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కొంచెం చూడు. ఆడేమన్నాడు? క్వార్టర్ 3 నువ్వు కాంపోజిషన్ స్కీమ్ ఎప్పటి వరకు చూస్తున్నావు? 2 అక్టోబర్ వరకు చూస్తున్నావు. అయితే వీడు ఎప్పుడు పే చేస్తాడట? 10th డే ఆఫ్ ఈచ్ మంత్. అంటే 10th అక్టోబర్ని పే చేస్తున్నాడు క్వార్టర్ 3. కానీ మనం కాంపోజిషన్ స్కీమ్ ఎక్కడి వరకు తీసుకుంటున్నాం? 2 అక్టోబర్ వరకే కదా. అందుకనే మనం ఇది తీసుకోము. ఈ థర్డ్ క్వార్టర్లో జీటీఏ రాదు. ఓకే. వీడికి ఎంత ఇస్తున్నాడట? 60,000 మీద 2.5% ఏమో, దీనికేమో 2.5%. సో 60,000 ఇంటూ 2.5% గివ్స్ యూ 1,500. ఓకే. ఇప్పుడు ఎంత అవుతుంది? జీటీఏ మీద మనకి థర్డ్ క్వార్టర్లో ఎంత వస్తుందంటే 1,500. సారీ, క్వార్టర్ 1కి ఇది. ఫస్ట్ క్వార్టర్కేమో 1,500, సెకండ్ క్వార్టర్కేమో 1,500. అంతేనా? ఒకసారి చూడు. బాబు వెయిట్. అంతా రైటే కానీ చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ చూడు, నువ్వేమన్నావు? 2.5% సిజిఎస్టీ అండ్ అలాగే 2.5% ఎస్జిఎస్టీ. అంటే రెండు కలిపితే ఎంత? 5%. ఇది ఒక పార్టే 1,500. అలాగే దీనికి ఇంకో సిజిఎస్టీ అయితే ఇంకో 1,500 ఇంకోటి యాడ్ అవుద్ది. సో సిజిఎస్టీ 1,500, ఎస్జిఎస్టీ 1,500. ఇది అంతే 1,500. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 30,000 ప్లస్ 1,500 ప్లస్ క్వార్టర్ 1లో సిజిఎస్టీ మొత్తం ఎంత? 30,000 ప్లస్ 1,500. 30,000 ప్లస్ 1,500 ఎంత? 31,500. సో ఫస్ట్ క్వార్టర్కి 31,500 ఎస్జిఎస్టీ అలాగే సిజిఎస్టీ 31,500. నెక్స్ట్ క్వార్టర్కి 26,500. నెక్స్ట్ లాస్ట్కి 2,015. ఈ లాస్ట్ క్వార్టర్లో ఎంత ఉంది? ఇదే వస్తుంది. దట్స్ ఇట్. ఇంకా ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అంత ఇంట్రెస్టింగ్ ఏమి లేవు. ఇంకా అన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇక్కడ ఏముంది? బన్సల్ చండి యొక్క టర్న్ ఓవర్ 90 lakhs అట. ఈ సర్వీసెస్ అయితే 90 lakhs, 50 lakhs, లిమిటెడ్కి 50 lakhs. 50 lakhs అప్ టు 50 lakhs వాడు కాంపోజిషన్ స్కీమ్. అది దాటితే వాడు కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ అంటాడు. ఇది ఎప్పుడు అడిగాడు? ఆర్టీపీ మే 2018. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ చేసేసాం. ఇది కూడా అది ఆర్సీఎం రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఆర్టీపీ నవంబర్ 20 అయిపోయింది. ఆల్రెడీ చేసేసాం. ఇది ఇప్పుడు ఇందాక స్టడీ మెటీరియల్ క్వశ్చన్లో రిపీట్ అయిపోయింది. ఇది ఆర్టీపీ నవంబర్ 20 క్వశ్చన్. అది నెక్స్ట్ ఎక్కడున్నాం? బీర్ క్వశ్చన్ నవంబర్ 2019లో అడిగేటట్టు అది. ఓకే. ప్రేమ్ ఈజ్ రన్నింగ్. ఇది కూడా స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ట్రేడర్ డీలింగ్ ఎక్స్క్లూజివ్లీ. ఒకసారి ఐ థింక్ ఇది ఏదో తేడాగా ఉంది, చూద్దాం. కాంపోజిషన్ స్కీమ్ మీద మంచి క్వశ్చన్ అంటే ఇది క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 అంటే ఇది ఎప్పుడు అడిగాడు క్వశ్చన్? ప్రీవియస్ ఇయర్లో మే 23లో అడిగిన క్వశ్చన్ ఇది. ఆడేమడుగుతుంటే ఆడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కాంపోజిషన్ తీసుకోవాలా లేదంటే రెగ్యులర్ స్కీమ్ తీసుకోవాలని అడుగుతున్నాడు క్వశ్చన్. ఒక ట్రేడర్ ఉన్నాడట. ఈజ్ ద సప్లై ఆఫ్ గూడ్స్ పేయింగ్ ట్యాక్స్ అంటారు నార్మల్ స్కీమ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. వాడు కాంపోజిషన్ స్కీమ్ కొందో ఎలిజిబులే. Coming financially, you are required to determine which scheme will be more beneficial to him, whether access should opt for composition scheme or normal scheme. వాడు ఏమడిగాడు? కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు రెండిట్లో కంపేర్ చేస్తూ మాట్లాడాలి మనం. ఓకే. ఇది సజెస్ట్ ఆన్సర్ పక్కన ఇది చూద్దాం. ఐ థింక్ వీ కాంట్ ఎడిట్ దిస్ వన్. ఓకే. అయితే అప్పుడు ఇందులోనే చూద్దాం. జస్ట్ అది అక్కడ క్రాస్ రెఫరెన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏముంది మనకి? 1 సెకండ్ నాకు. సర్లే.
సో మనం ఏం చేద్దాం, కాంపోజిషన్ స్కీమ్‌లో ఎలా చేస్తాం, రెగ్యులర్ స్కీమ్‌లో ఎలా చేస్తాం. ఫస్ట్ నా అవుట్‌వర్డ్ సప్లైస్ ఏంటి, ఇన్‌వర్డ్ సప్లైస్ వదిలేయి తర్వాత మాట్లాడదాం. అవుట్‌వర్డ్ సప్లైస్ పట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు. ఇది ఏమని చెప్తున్నాడు, అవుట్‌వర్డ్ సప్లైస్ ఆన్ టు అన్‌రిజిస్టర్డ్ కస్టమర్స్, సేల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ. ఇది ఏదైతే ఇచ్చాడో 90 లాక్స్ అది ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ అట. అంటే 112 జీఎస్టీ ఎంత, 12% అంటే 112% 90 లాక్స్‌కి ఈక్వల్ అయితే మరి 12% ఎంత అంటే ఎంత చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇంత వచ్చింది. సేమ్ 12% అయితే. బట్ నువ్వు మరి 100% ఎంత, 80,35,714. ఈ 80,35,714 అన్నది ఎందుకు తీసుకొచ్చాను, ఎందుకంటే కాంపోజిషన్ స్కీమ్లో 12% ఉండదు కదా, అక్కడ 1% ఉండదు ట్రేడర్కి, అందుకని 1% కడితే 80,37,714 మీద 1% కడితే ఇంత వచ్చింది. ఇది క్లియర్ కదా. ఫస్ట్ ఏమైనా ఉందా, ట్యాక్స్ పేబుల్. ట్యాక్స్ ఒక ఇది ట్యాక్స్ పేబుల్, అంతే కదా. రెగ్యులర్ స్కీమ్లో 12% పే చేస్తున్నాడు, అదే కాంపోజిషన్ స్కీమ్లో 1% అయిపోయింది. ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్లో వాడికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయగలడంటే చేయలేడు, కానీ రెగ్యులర్ స్కీమ్లో చేయొచ్చు కదా. ఇన్వర్ట్స్ మీద కదా చేస్తాడు. ఇదేంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ జీఎస్టీ ఇచ్చాడు. ఇన్వర్ట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లయర్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జీఎస్టీ అండ్ గూడ్స్ చార్జబుల్ టు నార్మల్ రేట్ ఆఫ్ జీఎస్టీ. నార్మల్గా 70 ల్యాక్స్ ఇచ్చాడు. 70 ల్యాక్స్ మీద 12% కడితే ఎంత వచ్చింది, 70 ల్యాక్స్ ఇంటూ 12% గివ్స్ యూ 8,40,000. అంటే రెగ్యులర్ స్కీమ్లో కూడా ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, 8,40,000 అంతే. ఇప్పుడు ఇన్హరెంట్ నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 4,50,000 అండర్ బోత్ స్కీమ్స్, రెండింటిలో నీకు 4,50,000 4,50,000 పడుతుంది. ఓకే, నెట్ అమౌంట్ జిఎస్టీ పేయబుల్ ఈ రెండు కలుపుకుంటూ వచ్చింది ఇది, ఈ రెండు కలిపాడు. ఓకే ఓకే. నెక్స్ట్ ఏముంది, బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ అండర్ నార్మల్ స్కీమ్ 2 lakh ఇయర్లీ, వేర్ యాజ్ అండర్ కాంపోజిషన్ స్కీమ్ ఇట్ విల్ బీ 75,000 ఇయర్. బుక్స్ మెయింటైన్ చేస్తున్నందుకు కాంపోజిషన్ స్కీమ్లో 75,000 రూపీస్ ఖర్చు అవుతే, ఇందులో ఎంత అవుతుంది, ఇందులో 75,000, ఒక దాంట్లో 2 lakhs, ఇందులో 2 lakhs ఖర్చు. ఓకే. నెక్స్ట్ తర్వాత రిటర్న్ ఫైలింగ్ ఎక్స్పెన్స్ ఎంత అవుతున్నాయి, రిటర్న్ ఫైలింగ్ ఎక్స్పెన్సెస్ ఏమో నార్మల్ స్కీమ్లో 48,000, ఇందులోనేమో 12,000. ఇక కాస్ట్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఒక్కటే ఇంపార్టెంట్ ఇందులో. కాస్ట్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ అంటే ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను ఒక క్షణం, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడు. మనం ఇప్పుడు పైన ఏం కనుక్కున్నాం, ఇక్కడ ట్యాక్స్ ఎంత కట్టాలో కనుక్కున్నాం. మనం కాంపోజిషన్స్లో స్కీమ్లో ట్యాక్స్ ఎంత, రెగ్యులర్ స్కీమ్లో ట్యాక్స్ ఎంత. మరి ఇప్పుడు దాకా ట్యాక్స్, ఇన్హరెంట్ ఎక్స్పెన్సెస్, బుక్స్ ఎక్స్పెన్సెస్ మాట్లాడావు. మరి ఆ రా మెటీరియల్ ఏదో నువ్వు ప్రోడక్ట్ని తయారు చేయాలని నీకు రా మెటీరియల్ కాస్ట్ పడుతుంది కదా, ఆ ఇన్వర్డ్ యొక్క కాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, ఆ కాస్ట్ అనేది నీకు నార్మల్గా ఇన్వర్డ్ సప్లై 70 lakhs ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. మరి ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఎంత పడుతుంది, రెగ్యులర్ స్కీమ్లో అయితే 78,40,000 నార్మల్గా. కానీ కాంపోజిషన్ స్కీమ్లో వాడు ఏమన్నా ఇన్పుట్స్ మీద ఏమైనా ఐటీసీ క్లెయిమ్ చేయలేడు కదా, 78,40,000 ఇది కాస్ట్ పడిపోతుంది. అయితే ఇది ఎవడో రెగ్యులర్ స్కీమ్లో అయితే, రెగ్యులర్ స్కీమ్లో కూడా 78,40,000 పడుతుంది. బట్ వాడు కాస్ట్ పడే దాని మీద మనోడు ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటున్నాడు కదా, ఐటీసీ తీసేను ఎంత పడుతుంది, 70 lakhs ఇది కాస్ట్ పడుతుంది ఇన్వర్డ్ మీద. అలా వేసాడు అనమాట. అలానే ఎక్కడ వేసాడు, ఇక్కడ స్టడీ మెటీరియల్లో సజెస్ట్ ఆన్సర్లో ఇక్కడ 70 lakhs తీసుకున్నాడు. ఇక్కడ చూడు, కాస్ట్ ఆఫ్ ఇన్వర్ట్ సప్లైస్ రెగ్యులర్ స్కీమ్కి అయితే 70 lakhs, కానీ ఇక్కడ ఆన్సర్ కింద ఏమి ఇచ్చాడంటే చూడు, ఆల్టర్నేటివ్ ప్రజెంటేషన్స్ ఆన్సర్స్ ఆర్ పాసిబుల్ అని చెప్పి కింద ఇచ్చాడు. ఈ కింద ఆల్టర్నేటివ్ ప్రజెంటేషన్స్ ఆన్సర్స్ ఆర్ పాసిబుల్. సో మనకి ఈ బుక్లో ఏం చేశాడు, 78,40,000 ఇందులోనే ఎలా చేశాడు ఆప్షన్. సో ఇప్పుడు ఇదన్నీ యాడ్ చేస్తే ఎంత అయింది, టోటల్ కాస్ట్ ఇన్వర్డ్ 84,57,357, ఇందులోనే ఇంత. ఇది 78,40,000. ఈయన ఎలా చేశాడు అనుకుంటున్నానంటే, ఆల్రెడీ ఇక్కడ 78,40,000 ఇక్కడ చూపిస్తున్నాడు, కానీ ఇక్కడ ఐటీసీ ఇక్కడ సెపరేట్ క్లెయిమ్ చేస్తున్నాడు కదా, ఎంత ఇక్కడ ఐటీసీ, అందుకనే వాడు మళ్ళీ ఇక్కడ రెడ్యూస్ చేయలేదు. సో 78,40,000 ఇలా. సో టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది ఇంత. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ కాస్ట్ పడుతుంది, పార్ట్ 2 రెగ్యులర్ స్కీమ్లో ఎక్కువ పడుతుంది, కాబట్టి వాడు ఇట్ ఈస్ బెటర్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ కాంపోజిషన్ స్కీమ్లో బెటర్ అని. ఓకే, ఇది ఎలా చేసినా పర్లేదు.
ఐ థింక్ ఈ ఆన్సర్ బాగుంది. ఎందుకంటే టోటల్ మీద వాడు ఐటీసీ ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నాడు కదా. సో 2 ఆల్టర్నేటివ్ ప్రజెంటేషన్స్ పాసిబుల్. 2 ఆల్టర్నేటివ్ పొజిషన్లు చెప్పా. చాయిస్ ఈజ్ యువర్స్. ఇంతకు మించి మనకి పెద్ద ఇంపార్టెంట్గా క్వశ్చన్లు ఏమీ కనబడలేదు. టోటల్ టర్న్ ఓవర్ ఇది ఎప్పుడు ఇది అయిపోయా. నెక్స్ట్ కాంపోజిషన్ స్కీమ్ దేవి ఒక ఇది నార్మల్ క్వశ్చన్. ఆర్టీపీ నవంబర్లో ఇచ్చిన క్వశ్చన్. ఇది ఏంటి క్వశ్చన్? శుభలక్ష్మి ఫ్రూట్స్, అది ఐసీఐ స్టడీ మెటీరియల్లో క్వశ్చన్. అంతే, ఇక్కడతో మనకు అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి. ఒకే ఒక్క క్వశ్చన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నదల్లా ఈ ఒక్క క్వశ్చన్ ఇప్పుడు చేసింది. ఓకే, ఇంకా థియరీ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, తర్వాత చేద్దాం. కంపోజిషన్ స్కీమ్ అనే లోకి వచ్చారో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కొన్ని ప్రొసీజర్స్ ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే నువ్వు ఇప్పటి వరకు నీకు రిజిస్ట్రేషనే లేదు, ఇప్పుడు కొత్తగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుందాం అనుకున్నా, అది కూడా ఇందులో కాంపోజిషన్ స్కీమ్లో అనుకో. యు ఆర్ ఏ న్యూలీ రిజిస్టర్డ్ పర్సన్, యు ఆర్ సెలెక్టింగ్ కాంపోజిషన్ స్కీమ్ అయితే నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ 01 అనేది అప్లై చేసుకొని నువ్వు కాంపోజిషన్ స్కీమ్లో తీసుకోవచ్చు. ఎప్పుడు? ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడైనా నువ్వు అప్లై తీసుకోవచ్చు. అలా కాదు, నువ్వు ఆల్రెడీ నార్మల్ స్కీమ్లో రిజిస్టర్ అయిన వ్యక్తివి, ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్లో వద్దాం అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? సిఎంపి 02, సిఎంపి అంటే అప్లై ఇన్ సిఎంపి 02 బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఇయర్ స్టార్ట్ అవ్వకముందే నువ్వు అప్లై చేసుకోవాలి. నువ్వు ఆల్రెడీ రిజిస్టర్డ్ పర్సన్ అయితే అప్లై ఇన్ సిఎంపి 02 బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఒకవేళ నువ్వు కాంపోజిషన్లోకి వస్తే నువ్వేం చేయాలంటే నువ్వు ప్రతి చోట డిస్ప్లే చేయాలి. ఏమని డిస్ప్లే చేయాలి? ఐఎమ్ ఏ కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అని చెప్పి. ఎక్కడ అంటే ఎవ్రీ నోటీస్, నువ్వు ఇష్యూ చేస్తున్న ప్రతి నోటీస్ మీద, నువ్వు వాడుతున్న సైన్ బోర్డ్స్ మీద కూడా నువ్వు కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అని పెట్టాలి. ఆ బోర్డులు నోటీసులు ఎక్కడ? ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కానీ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అయినా సరే నువ్వు ప్రతి చోట అది పెట్టాల్సిందే. నువ్వు క్వార్టర్లీ రిటర్న్ వేసేటప్పుడు దాంతోపాటు నువ్వేం చేయాలంటే ట్యాక్స్ కూడా పే చేయాలి. ఇందులో దానికి ఎప్పుడు ఏ ఫాము? సిఎంపి 08లో ఫైల్ చేయాలి. ఓకేనా? సిఎంపి ఇప్పుడు క్వార్టర్లీ రిటర్న్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కూడా రిటర్న్తో పాటు ట్యాక్స్ కూడా పే చేసేయాలి. ఎందుకంటే సిఎంపి 08లో ఇప్పుడు క్వార్టర్లీ కదా, క్వార్టర్ అయిపోయిన నెక్స్ట్ మంత్ యొక్క 18th డేట్ కల్లా నువ్వు చేయాలి ఈ పని. ఒకవేళ యాన్యువల్ రిటర్న్స్ చేస్తే జిఎస్టీఆర్ 4 ఫాలో చేయాలి. ఎప్పుడు లోపల 30th ఏప్రిల్ ఆఫ్ సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు అయిపోద్ది? 31st మార్చ్ అయిపోద్ది. అది అయిపోయినా నెక్స్ట్ మంత్ యొక్క 30th డేట్ కల్లా నువ్వు చేసేయాలి సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, మనం ఏం నేర్చుకున్నాం? ఒక న్యూలీ రిజిస్టర్డ్ పర్సన్ అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ 01 ఆడు ఇప్పుడు ఒక కొత్తగా ఒక వ్యక్తి కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకున్నాడు. అప్పుడు ఏం చెప్తాం? జిఎస్టీ రిజిస్ట్రేషన్ 01 అప్లై చేసుకో. ఇయర్లో ఎప్పుడన్నా చేసుకోవచ్చు నువ్వు. కాదు, నువ్వు ఆల్రెడీ నార్మల్ స్కీమ్లో రిజిస్టర్ అయిన వ్యక్తివే, నువ్వు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యింది కదా, నువ్వేం చేయాలి? ఏం మారాలనుకుంటే నువ్వు బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లోనే నువ్వేం చేయాలి? సిఎంపి 02 అనే ఫాము ఫైల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నువ్వు ఒకవేళ కాంపోజిషన్ స్కీమ్లోకి వస్తే నువ్వు ఇష్యూ చేస్తున్న ప్రతి నోటీస్ మీద అండ్ సైన్ బోర్డ్స్ మీద నువ్వు కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అని ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లోని పెట్టాలి, అలాగే అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లోని నువ్వు డిస్ప్లే బోర్డ్స్ పెట్టాలి. అలాగే క్వార్టర్లీ రిటర్న్ వేసేటప్పుడు నువ్వు ట్యాక్స్ కూడా పే చేసేయచ్చు. అలా క్వార్టర్లీ రిటర్న్ చేయాలనుకుంటే సిఎంపి 08లో నువ్వు చేయాలి. క్వార్టర్లీ రిటర్న్ ఎప్పుడు అయిపోద్ది? ఆ క్వార్టర్ అయిన నెక్స్ట్ 18th ఆఫ్ ద మంత్ కల్లా నువ్వేం చేయాలి? క్వార్టర్లీ రిటర్న్ సబ్మిట్ చేసేయాలి. దాని తర్వాత ఫైల్ యాన్యువల్ రిటర్న్ ఇన్ జిఎస్టీ. యాన్యువల్ రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేయాలి? జిఎస్టీఆర్ 4లో నువ్వు యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఫైల్ యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు? జిఎస్టీ 4లో ఇయర్ అయిపోయినా నెక్స్ట్ మంత్ యొక్క 30th డేట్ ఆఫ్ సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో నువ్వు చేయాలి. అదనమాట. నెక్స్ట్ ఏంటంటే జిఎస్టీ పేయబుల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావంటే మామూలుగా నువ్వేం చేస్తావు? బిల్ ఆఫ్ సప్లైస్ ఇష్యూ చేస్తావు. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చా? కాంపోజిట్ స్కీమ్లో ఉన్నవాడు చేయకూడదు, ఎందుకంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడు కదా. ట్యాక్స్ ఇన్వాయిస్ అలా ఇష్యూ చేస్తాడు. బిల్ ఆఫ్ సప్లైస్లో మనోడు ఏముంటుంది? వాల్యూ యాజ్ పర్ బిల్ ఆఫ్ సప్లై ప్రకారం జిఎస్టీ పేయబుల్ ఎంతో వాల్యూ ఉంటుందో అది తీసుకో. అలాగే నువ్వేం చేస్తావు? అడ్వాన్స్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ రిసీవ్డ్ ఇన్ ద కరెంట్ ఇయర్ క్వార్టర్. ఈడు మనకు అడ్వాన్స్ అని చెప్పి నెక్స్ట్ క్వార్టర్కి ఇప్పుడే పే చేస్తారనుకో, అది కూడా తీసుకో. అది ఎలా అంటే మనీ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తుండేది.
అడ్వాన్స్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ రిసీవ్డ్ ఇన్ ద కరెంట్ క్వార్టర్. ఈ కరెంట్ క్వార్టర్‌లో నువ్వు డబ్బులు రిసీవ్ చేసుకున్నావు కదా! యాడ్ చేయి. ఇంకోటేంటంటే అడ్వాన్స్ రిసీవ్డ్ ప్రీవియస్ క్వార్టర్. ఈ క్వార్టర్ కోసం నువ్వు ప్రీవియస్ క్వార్టర్‌లోనే డబ్బులు రిసీవ్ చేసుకున్నావు. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నావు? ఇప్పటికి రిసీవ్ చేసుకున్న డబ్బులు కాదు. అప్పుడు రిసీవ్ చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు డబ్బులు రాలేదు కదా! ఇది మైనస్ చేసేయి. ఇప్పుడు దీన్ని జీఎస్టీ పేయబుల్ అంటాం. ఇది ఒకసారి చూడు ఇక్కడ. జీఎస్టీ పేయబుల్ ఏం చెప్తుందంటే ఇక్కడ జీఎస్టీ పేయబుల్ యాజ్ పర్ బిల్ ఆఫ్ సప్లై డ్యూరింగ్ ద కరెంట్ క్వార్టర్, అడ్వాన్సెస్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద కరెంట్ క్వార్టర్ పర్టైనింగ్ టు నెక్స్ట్ క్వార్టర్, అడ్వాన్సెస్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ క్వార్టర్ పర్టైనింగ్ టు కరెంట్ క్వార్టర్. ఓకే, అదనమాట ఇది. ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. లెట్స్ గో టు నెక్స్ట్ పాయింట్. మొత్తం కాంపోజిషన్ చాప్టర్లో వచ్చే ప్రతి ఫార్మ్స్ కూడా ఇక్కడ రాసేసా. ఒకసారి చూడు. ఇక సీక్వెన్స్ రాసేసుకున్నాను అనమాట. ఏమని 1 2 3 4 5 6 7 8 వరకు ఉన్నాయి ఫార్మ్స్. అవన్నీ ఒక స్టోరీ క్రియేట్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏ వ్యక్తి అయినా సరే కాంపోజిషన్ స్కీమ్లోకి ఎంటర్ అవ్వాలి. దాని తర్వాత ఎగ్జిట్ అయిపోతాడు. ఓకే, 1 2 3 4 అని కొంచెం జాగ్రత్తగా వినే. ఇప్పుడు ఇది ఈ ఈ ఫార్మ్స్ ఎలా డివైడ్ చేశాడంట. ఫస్ట్ మనం ఎంట్రీ ఇద్దాం ఇందులోకి, కాంపోజిషన్ స్కీమ్లోకి. దానికి మనకు అప్లికబుల్ ఏంటి? జిఎస్టీ సిఎంపి 02 అండ్ 03 ఈ రెండు అప్లికబుల్ అవుతాయి. వాడు ఏం చేస్తాడంటే 2లో ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ మనకి 2లో ఏం చేస్తాడంటే ఎంట్రీ ఇస్తాడు. 3లో ఏం చేస్తాడు? వాడి దగ్గర క్లోజింగ్ స్టాక్ ఉంటుంది కదా. ఇప్పుడు వరకు ఆడేంటి? నార్మల్ స్కీమ్ కింద రిజిస్టర్ అయిన వ్యక్తి. ఇప్పుడు ఆడేం నార్మల్ స్కీమ్ని వదిలేసుకొని ఎందులోకి వస్తున్నాడు? కాంపోజిషన్ స్కీమ్లోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే కాంపోజిషన్ స్కీమ్లోకి వచ్చాక వాడికి ఐటీసీ ఇస్తావా అంటే ఇవ్వవు కదా. ఐటీసీ దేని మీద ఉంటుంది? వాడికి వర్కింగ్ గుడ్స్ మీద ఉంటుంది, ఫినిష్ గుడ్స్ మీద ఉంటుంది, క్యాపిటల్ గుడ్స్ మీద ఉంటుంది. ఇవన్నిటి మీద కూడా వాడికి ఇన్ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. సో ఇది పాయింట్. సో ఫస్ట్ సిఎంపి 02లో ఏం చేస్తామంటే మనం వాడికి సిఎంపి 02లో వాడు మనకి ఇంటిమేషన్ ఇస్తున్నాడు. ఏమని? ఐఎమ్ విల్లింగ్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అని చెప్పి ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లోనే వాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది ఎక్కడ చెప్పాడు? 02 ఇక్కడ చూడు. ఇంటిమేషన్ ఆఫ్ విల్లింగ్నెస్ టు ఆప్ట్ ఫర్ స్కీమ్ బై ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వ్యక్తి నేను కాంపోజిషన్ స్కీమ్లోకి వస్తుందని చెప్పాడు. ఎప్పుడు ఆడెప్పుడు చెప్పాలి? ఆల్రెడీ ఉన్న వ్యక్తి అయితే ప్రేయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ చెప్పాలి. ఓకే, ఆ తర్వాత వాడు ఏం చేయాలంటే సిఎంపి 03లో వాడి దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ యొక్క ఫినిష్డ్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్, దాని తర్వాత ఇంకోటి ఏంటి, ఫినిష్డ్ గుడ్స్, వర్కింగ్ ప్రోగ్రెస్, క్యాపిటల్ గుడ్స్ మీద ఎంతైతే ఉందో అదంతా డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేసి చూడు, డీటెయిల్స్ ఆఫ్ ఇన్పుట్స్ లయింగ్ ఇన్ స్టాక్ ఆర్ ఇన్పుట్స్ ఇన్ వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్ లయింగ్ ఇన్ స్టాక్ అండ్ క్యాపిటల్ గుడ్స్ టు బీ ఫైల్డ్ బై ఎ పర్సన్ ఫైలింగ్ ఇన్ జిఎస్టీ సిఎంపి 02 ఫర్ రివర్సల్ ఆఫ్ ఐటీసీ ఆన్ క్లోజింగ్ స్టాక్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆడు ఎప్పుడైతే ఏ రెలవెంట్ ఫైనాన్షియల్ ఆడు మారాడో విత్ ఇన్ 60 days లోపల వాడు ఏం చేయాలి? ఈ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు అంటే దాంట్లో మీద వాడికి ఐటీసీ ఇవ్వము. ఓకేనా? అది ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమైపోయింది? ఎంట్రీ ఇచ్చాం. ఒక వ్యక్తి ఏమయ్యాడు? నార్మల్ స్కీమ్లోంచి కాంపోజిషన్ స్కీమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇస్తే వాడికి ఏం చూస్తాం? బాబు నువ్వు ఎంట్రీ ఇవ్వాలనుకుంటే సిఎంపి 02లో నువ్వేం చేయాలి? ఫస్ట్ మాకు ఇంటిమేట్ చెయ్యి. ఆ తర్వాత ఇంటిమేట్ చేసిన తర్వాత 3లో నువ్వేం చేయాలి? నువ్వు దగ్గర ఉన్న ఐటీసీ యొక్క క్లోజింగ్ స్టాక్ యొక్క మీద ఉన్న కంప్లీట్ ఐటీసీని నువ్వు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేసేయాలి విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, వీఆర్ డన్ విత్ దిస్ 2 పాయింట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? ఈ వ్యక్తి లోపలికి వచ్చాక ఆడు కాంపోజిషన్ స్కీమ్ కింద కొన్ని ఏదైతే కండిషన్ చెప్పాడో ప్రతి కండిషన్స్ ఫుల్ఫిల్ చేసాడు అనుకో. ఓరే బాబు మంచోడు, కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు అంటే ఆడు కాంపోజిషన్ స్కీమ్ కింద ఆప్షన్ రిమైన్ వ్యాలిడ్. ఒకవేళ కండిషన్స్ ఏమైనా సాటిస్ఫై చేయలేదనుకో ఆడేం చేయాలి? పే ట్యాక్స్ యాజ్ నార్మల్ ట్యాక్స్ పేయర్. నార్మల్ ట్యాక్స్ పేయర్ కింద మనం కూడా ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. ఆ తర్వాత వీడేం చేయాలి? ఇష్యూ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. ఓకే, విత్ ఇన్ 7 days ఫైల్ ఫామ్ జిఎస్టీ సిఎంపి 404 యాజ్ ఇంటిమేషన్. నువ్వేం చేయాలంట? ఇంటిమేట్ చేయమని చెప్తున్నాడు. విత్ ఇన్ 7 daysలో నువ్వేం చేయాలి? ఎలా ఎప్పుడైతే నీకు కాంపోజిషన్ స్కీమ్ని తీసేసామో నువ్వు నార్మల్ స్కీమ్లోకి వచ్చేసావు, అప్పుడు నువ్వేం చేయాలి? ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. అలాగే నువ్వు ఇంటిమేట్ చేయాలి. విత్ ఇన్ 7 daysలో నువ్వు జిఎస్టీ వాడికి ఇంటిమేట్ చేయాలి.
లేదు అనుకుంటే నువ్వు ఒక్కోసారి ఏమైతది, నాకొద్దండి కాంపోజిషన్ స్కీము, నార్మల్ స్కీమ్‌లోకొచ్చేస్తానన్నావు. అప్పుడు కూడా బిఫోర్ ద డేట్ ఆఫ్ విత్‌డ్రావల్ సెల్ఫ్ విత్‌డ్రా చేసేసుకోవచ్చు. ఆడేం జేయాలి, విత్‌డ్రా చేసుకోనీకి ముందు నువ్వేం జేయాలంటే అప్లికేషన్ పెట్టాలి. ఎందులో పెట్టాలి? సీఎంపీ-04. సో, ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, సీఎంపీ-04లో నువ్వు ఇంటిమేషన్ ఇస్తున్నావు. సీఎంపీ-04లో నేనేం చేస్తున్నాను, విత్‌డ్రావల్ ఫ్రమ్ కాంపోజిషన్ స్కీమ్ అని చెప్పి నువ్వు ఇంటిమేషన్ ఇస్తున్నావు. ఇచ్చిన తర్వాత జీఎస్టీ సీఎంపీ-01లో నువ్వేం చేయాలి, డీటెయిల్స్ ఆఫ్ ఐటీసీ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు నీ దగ్గర ఏముంటది, ఇప్పటిదాకా నువ్వు కాంపోజిషన్ స్కీమ్‌లో ఉన్నావు. నువ్వు ఇప్పుడు నార్మల్ స్కీమ్‌లోకి వెళ్దాం అనుకుంటున్నావు. అంటే కాంపోజిషన్ స్కీమ్‌లో ఉన్నంత సేపు నీకు ఐటీసీ ఇవ్వం. బట్ వన్స్ యూ ఆర్ బ్యాక్ టు వాట్ ఈస్ దట్ వన్స్ యూ ఆర్ వన్స్ యూ ఆర్ బ్యాక్ టు నార్మల్ స్కీమ్, అప్పుడు నువ్వేం చేయొచ్చు, నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా! అందుకనే నువ్వేం చేస్తావు, నీ క్లోజింగ్ స్టాక్ మీద ఉన్న క్లోజింగ్ స్టాకు, వర్క్ ఇన్‌పుట్స్ మీద ఉన్న వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ వీటన్నిట్లి మీద క్లోజింగ్ స్టాక్ ఎంతైతే ఉందో అదంతా నువ్వు ఇంటిమేషన్ చేయాలి. ఒకసారి చూడు, 04లో ఏం చెప్పాలి, నువ్వు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. విత్‌డ్రావల్ ఫ్రమ్ స్కీమ్ అని వితిన్ 7 డేస్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్. ఓకే. నార్మల్ ఫస్ట్ 04లో నువ్వు ఇంటిమేట్ చేసావు. దాని తర్వాత ఏం చేయాలి, 01లో నువ్వేం చేయాలంటే డీటెయిల్స్ ఆఫ్ ఇన్పుట్స్ లయింగ్ ఇన్ ద స్టాక్, ఇన్పుట్స్ ఇన్ వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ లయింగ్ ఇన్ స్టాక్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ ఆన్ క్లోజింగ్ స్టాక్ ఆన్ అకౌంట్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్. ఇది ఎప్పుడు లోపల చెప్పాలి, వితిన్ 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్. నువ్వు మారిన వితిన్ 30 డేస్ ఆఫ్ డేట్ ఆఫ్ కన్వర్షన్లో నువ్వు చెప్పాలి. ఓకే. అర్థమైంది కదా. ఇక్కడ డేట్స్ కూడా, నెంబర్స్ కూడా గుర్తుంచుకో. ఫస్ట్ ఏం చేసావు, విత్‌డ్రావల్ చేసుకుంటున్నావు అని చెప్పి వితిన్ 7 డేస్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్‌లో, సారీ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్, వితిన్ 7 డేస్ ఫ్రమ్ ద అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ నువ్వేం చేయాలి చెప్పాలి. చెప్పిన తర్వాత వితిన్ 30 డేస్‌లో నువ్వేం చేయాలి, డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇక్కడతో మనకి ఇది ఇంట్రెస్టింగ్‌ది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ ద రీజన్స్ టు బిలీవ్ టాక్స్ పేయర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆర్ కాంట్రావెంట్ యాక్ట్ ఆర్ రూల్స్. ఒకసారి ఏమైతుందంటే, మన ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ రీజన్స్ టు బిలీవ్ దట్ టాక్స్ పేయర్ ఆర్ ఆడికి టాక్స్ పేయర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ ప్రాపర్ ఆఫీసర్‌కి ఒక ఏముంటది ఇది, అబ్బా మాటలు తిరగట్లేదు నాకు. ప్రాపర్ ఆఫీసర్ దగ్గర ఒక రీజన్ ఉంది. ఈడు ఇన్ఎలిజిబుల్ పర్సన్ కాంపోజిషన్ స్కీమ్‌కని. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఒక షో కాజ్ నోటీస్ ఇష్యూ చేస్తాడు. ఇందులో సి 05లో ఇష్యూ చేస్తాడు. ఇష్యూ షో కాజ్ నోటీస్ ఇన్ ఫార్మ్ జీఎస్టీ సీఎంపీ 05లో షో కాజ్ నోటీస్ ఇష్యూ చేశాడు. ఆ షో కాజ్ నోటీస్‌కి మనం ఏం చేయాలి, రిప్లై ఇవ్వాలి. ఎప్పుడు లోపల ఇవ్వాలంటే వితిన్ 15 డేస్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ నోటీస్. నోటీస్ రిసీవ్ చేసుకున్న వితిన్ 50 డేస్‌లో నువ్వేం చేయాలి, జీఎస్టీ సీఎంపీ 06లో నువ్వు రిప్లై ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వితిన్ 15 డేస్ ట్యాక్స్ పేయర్ మస్ట్ ఫైల్ రిప్లై ఇన్ జీఎస్టీ ఫామ్ 06 సిఎంపీ 06. తర్వాత ఏం చేస్తావు, జీఎస్టీ సిఎంపీ 07లో నువ్వేం చేయాలంటే ఇష్యూ ఆర్డర్ వితిన్ 30 డేస్ ఇన్ ఫామ్ జీఎస్టీ సిఎంపీ 07. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇష్యూ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడు ఫస్ట్ అది ఇప్పుడు నువ్వేం చేసావు, షో కాజ్ నోటీస్ ఇష్యూ చేసావు. దాని తర్వాత వాడు నీకు రిప్లై ఇచ్చాడు. రిప్లై ఇచ్చిన తర్వాత ఆ రిప్లై నీకు సాటిస్ఫాక్టరీ అంటే నువ్వు షో కాజ్ నోటీస్‌ని విత్‌డ్రా చేసుకుంటావు. లేదు నీకు సాటిస్ఫై కాలేదు అనుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు, ఆర్డర్‌ని పాస్ చేసేస్తావు. యూ విల్ ఇష్యూ అన్ ఆర్డర్. ఆ ఆర్డర్‌లో ఇందులో సీఎంపీ 07లో ఇష్యూ చేస్తావు. ఆ తర్వాత అయిపోయింది. ఇక్కడితో మనకేమైంది, ఆడిచ్చిన రిప్లైని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే డినై చేయొచ్చు. డినై ద కాంపోజిషన్ స్కీమ్. అప్పుడు నువ్వేం చేస్తావు, ఇష్యూ ఆర్డర్ జీఎస్టీ సీఎంపీ 07లో ఇష్యూ చేసేస్తావు. అదే చెప్తాడు ఇక్కడ. కాపోతే ఈ ఆర్డర్‌ని వితిన్ 30 డేస్‌లో నువ్వు ఇష్యూ చేయాలి. నీకు రిప్లై వచ్చిన వితిన్ 30 డేస్ నుంచి నువ్వేం చేయాలి, ఈ ఆర్డర్‌ని ఇష్యూ చేసేయాలి. చేసిన తర్వాత ఏం చేస్తావు, మళ్ళీ జీఎస్టీ సీఎంపీ 08 అదేందో క్వార్టర్లీ రిటర్న్‌తో పాటు ఆడు పేమెంట్ ఆఫ్ టాక్స్ కూడా పే చేయొచ్చు. క్వార్టర్లీ రిటర్న్ అంటే క్వార్టర్ అయిపోయిన నెక్స్ట్ మంత్ 18థ్ లోపల వాడేం చేయాలి, సీఎంపీ సబ్మిట్ చేసేయచ్చు. రిటర్న్ టు బి ఫైల్డ్ బై ఎ పర్సన్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ వితిన్ 18 డేస్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్. ఓకే. ఇదనమాట. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను చూడు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఏదో చదివాను కదా అందుకే. నార్మల్‌గా ఏంటంటే, ఒక వ్యక్తి ఏమైతున్నాడు, ఫస్ట్ ఏంటి, కాంపోజిషన్ స్కీమ్‌లోకి రావాలి. కాంపోజిషన్ స్కీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే 1, 2, 3, 4లో మనం ఏం చేస్తాం, 1 వదిలే. 2లో ఎంట్రీ ఇస్తాడు. 3లో ఏం చేస్తాడు, డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. మళ్ళీ 4లో ఏం చేయాలి ఆడు, 4లో మళ్ళీ నాకు కాంపోజిషన్ స్కీమ్ వద్దండి, నేను మళ్ళీ నార్మల్ స్కీమ్‌లోకి వెళ్ళిపోతా అంటే విత్‌డ్రా చేసుకోవచ్చాడు 4లో.
అప్లికేషన్ పెట్టుకుంటాడు 4లో. మళ్ళీ 5కి వెళ్ళకూడదు. మళ్ళీ 1కి వెళ్ళాలి. 4 తర్వాత 1కి వెళ్ళి 1 ఏం చేయాలి? జీఎస్టీ సీఎంపీ 01లో వాడు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఏ డీటెయిల్స్ బాబు, నువ్వేంటి? ఎందులో ఉన్నావు? ఇప్పటిదాకా కాంపోజిషన్ స్కీమ్‌లో ఉన్నవాడివి, అది తీసేసుకొని నార్మల్ స్కీమ్‌లోకి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా! నీ దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ ఎంటర్ డీటెయిల్స్ ఇస్తావు. ఎప్పుడు లోపల ఇవ్వాలి? 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్. సో, డేట్ ఆఫ్ ఏంటి అక్కరెన్స్. ఏ అక్కరెన్స్ అంటే నువ్వు ఇలాగ విత్‌డ్రా చేసేసుకుంటున్నావు కదా! కన్వర్షన్ అయిపోతుంది కదా! వితిన్ 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇక్కడితో మనకేమైపోయింది? మొత్తం 4 ఫార్మ్స్ అయిపోయాయి. ఆ తర్వాత 5లో ఏం చేస్తాడంటే ప్రాపర్ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే నీ మీద షో కాజ్ నోటీస్ రైజ్ చేయొచ్చు. షో కాజ్ నోటీస్ చేస్తే నువ్వు 6లో ఏం చేస్తావు? రిప్లై ఇస్తావు. 7లో ఏం చేస్తావు? వాడికి రిప్లైకి వాడేం చేస్తాడంటే ఆర్డర్ ఎయిదర్ పాస్ చేసేయచ్చు. రిప్లై నువ్వు ఎప్పుడు లోపల ఇవ్వాలి? 15 డేస్‌లో ఇవ్వాలి. ఆర్డర్ ఎప్పుడు లోపల పాస్ చేయాలి? నువ్వు రిప్లై ఇచ్చిన వితిన్ 30 డేస్‌లో వాడు ఆర్డర్ పాస్ చేయాలి. ఆ తర్వాత సింపీ 8లో క్వార్టర్లీ రిటర్న్ వితిన్ 18 డేస్ ఫ్రమ్ ద క్వార్టర్ అయిపోయిన నెక్స్ట్ వితిన్ 18 డేస్‌లో ఆడు ఏమంటారు అది జీఎస్టీ సీఎంపీ 8 ఫైల్ చేసుకుంటాడు. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి? డినైల్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ నాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ కండిషన్స్ స్పెసిఫైడ్ దేర్ హియర్ ఇన్ ప్రాస్పెక్టివ్ ఆర్ రెట్రోస్పెక్టివ్. ఒక్కోసారి ఏమైంది అంటే కాంపోజిషన్ స్కీమ్ నువ్వు అప్లై చేసుకున్నావు. కానీ వాడు ఆ ప్రాపర్ ఆఫీసర్ అంటున్నాడు, "బాబు నీకు కాంపోజిషన్ స్కీమ్ పనికిరాదు. యూ ఆర్ ఇనెలిజిబుల్" అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ బిగినింగ్ ఎప్పుడున్నాను నేను? 1 డిసెంబరు, 7th డిసెంబరు, 10th డిసెంబరు. ఓకే. ఈ రోజున నేనేం చేయొచ్చు? ఎయిదర్ ఇక్కడి నుంచి నీకు కాంపోజిషన్ స్కీమ్ వర్తించదు అని చెప్పొచ్చు. లేదంటే రెట్రోస్పెక్టివ్‌గా 7th డేట్ నుంచి నీకు అప్లికబుల్ కాదని చెప్పొచ్చు. గానీ ఈ 7th డేట్‌న ఏం జరిగింది? నార్మల్‌గా ఈ రోజున నువ్వు కండిషన్స్ వైలేట్ చేసావు. యూ వైలేటెడ్ హియర్. సో, రెట్రోస్పెక్టివ్ అంటే ఇక్కడి నుంచి మాత్రం చేయగలడు. అంతకుముందు నువ్వు 1 డిసెంబర్‌న నువ్వేం వైలేట్ చేయలేదు కదా! అప్పుడు అంతా క్లియర్‌గా ఉంది కాబట్టి అక్కడి నుంచి కాకుండా ఎప్పుడైతే వైలేట్ చేసావో అక్కడి నుంచే నువ్వు రెట్రోస్పెక్టివ్‌గా తీసుకురావచ్చు అని చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ డినైల్ ఆఫ్ ఆప్షన్ టు పే టాక్స్ అండర్ కాంపోజిషన్ లెవీ బై టాక్స్ అథారిటీస్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ సచ్ డినైల్ షాల్ బి ఫ్రమ్ ద డేట్ ఇంక్లూడింగ్ ఎనీ రెట్రోస్పెక్టివ్ డేట్ యాస్ మే బి డిటర్మైన్డ్ బై టాక్స్ అథారిటీస్. హౌవెవర్ సచ్ ఎఫెక్టివ్ డేట్ షాల్ నాట్ బి prior to the date of contravention of the provisions of the CGST or SGST షల్ నాట్ బి. నువ్వు అంతకుముందు ఏమి కాంట్రవెన్షన్ చేయకపోతే ఆ డేట్‌ని పట్టించుకోము. ఎప్పుడైతే కాంట్రవెన్షన్ జరిగిందో అప్పటి నుంచే పట్టించుకుంటాం. ఒకవేళ నువ్వెప్పుడు సెక్షన్ 10(2)ఏలోకి వెళ్ళడం అడ్వైజబుల్ అని అడుగుతున్నాడు నెక్స్ట్. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క అగ్రిగేటెడ్ టర్నోవర్ 50 లాక్స్ దాటదో అప్పటి వరకు యూ ఆర్ ఎలిజిబుల్. ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ సెక్షన్ 2A. అలాగే నువ్వేం చేసావు? ఎంగేజ్ ఇన్ సప్లయింగ్ సర్వీస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్. నువ్వు రెస్టారెంట్ సర్వీస్ కాకుండా నార్మల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా. ఆ తర్వాత ఏంటి? హూ ఈజ్ ఎంగేజ్ ఇన్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీస్ అలాంగ్ విత్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ ఆర్ రెస్టారెంట్ సర్వీసెస్ ఆఫ్ వాల్యూ ఎక్సీడింగ్ 5 lakhs ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. నువ్వేంటి గూడ్స్ ప్రొవైడ్ చేస్తూ రెస్టారెంట్ సర్వీసెసా? హూ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అదర్ దాన్ రెస్టారెంట్ సర్వీసెస్. నువ్వు గూడ్స్ ప్రొవైడ్ చేస్తున్నావు, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావు. ఆ సర్వీసెస్ కూడా ఏమైంది? ఎక్సీడింగ్ 5 lakhs అయిపోయింది. అప్పుడు ఏం చేస్తావు అంటే అప్పుడు నీకు కూడా నీకు వేస్ట్. నువ్వు సెక్షన్ 10(2)A బెటరు. ఏం చెప్తున్నా? సెక్షన్ 10(2)A ఎప్పుడు బెటరు? నీ యొక్క అగ్రిగేటెడ్ టర్నోవర్ 50 lakhs దాటినంత వరకు సెక్షన్ 10(2)A ఇస్ బెటర్. ఇంకోటి ఏంటి? నువ్వు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అది కూడా రెస్టారెంట్ సర్వీస్ కాకుండా మిగిలిన అదర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు కూడా నీకు సెక్షన్ 10(2)A ఇస్ బెటర్. ఒకవేళ నువ్వు గూడ్స్ ప్రొవైడ్ చేస్తూ నువ్వు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావు. అది కూడా అదర్ దాన్ రెస్టారెంట్ సర్వీసెస్. అప్పుడు కూడా నీకు సెక్షన్ 10(2)A ఇస్ బెటర్ అంటున్నాడు. ఇక్కడితో మనకి ఏమైపోయింది? అయిపోయింది. థాంక్స్. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని లేపేసాం. సేమ్ ఇంకా అదే ప్రొవిజన్ ఉన్నదైతే ఇంక చేయలేదు. ఇంకా ఎన్ని చేసినా వేస్టే గానీ లాస్ట్ మినిట్‌లో కదా టైం వేస్ట్. ఇప్పుడు ఎక్కడైతే ఇంపార్టెంట్‌గా ట్రిక్కీగా అనిపించాయో అయి కవర్ చేయడానికి ట్రై చేశాను. ఏది ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. దట్స్ ఇట్. థాంక్ యూ.